హలో ఎవ్రీవన్. హై గైస్. సో లాస్ట్ టైం చెప్పా కదా, సో ఎవ్రీ సండే మనం ఈ లైవ్ అయితే జరుపుతామని చెప్పేసి, సో అందుకని చెప్పేసి లాస్ట్ టైం ఎవ్రీ సండే ఈ లైవ్ అయితే జరుపుతామని చెప్పా కదా, అందుకని చెప్పేసి లైవ్ స్టార్ట్ చేశా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, సో జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. హాయ్ లీలా, హాయ్, హౌ ఆర్ యూ? King of Boy Arjun. Hi bro. Hi. Sangisha. Santia. Hi Santi. Hi Aksha. Hi. So Pawan. Hi Pawan. Leela. Hi. Viju. Hi. ఎలా ఉన్నారు? హాయ్ గైస్. తిన్నారా? సో ఇంకా తినలేదు లీలా. Hi bro, I scheduled a 1-to-1 con meeting with you yesterday. Yeah, sorry Manikanta అని ఐ థింక్ సో. సో మణికంఠ యాక్చువల్లీ అదే నా లిస్ట్లో కూడా ఈరోజు లిస్ట్లో నీతో మాట్లాడేది కూడా ఉంది. సో ఒకసారి నాకు ఒకసారి మళ్ళీ మెసేజ్ చెయ్యు. సో మోస్ట్లీ మార్నింగ్ అంతా నాకు ఈ 3 days వర్క్షాప్ అయిపోయింది. సో 3 days, లాస్ట్ 3 days మనం వర్క్షాప్ చేసాం కదా, అది ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఉంటుంది నాకు యూఎస్ఏ టైమింగ్లో. ఇండియన్ టైమింగ్లో 7 PM ఉంది. అది అయిపోయింది ఇప్పుడే యాక్చువల్లీ. సో అది అయిపోయినాక జస్ట్ ఒక 30 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ లైవ్ స్టార్ట్ చేసిన. ఈ లైవ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక మీటింగ్ ఉంది, ఎఫ్ఈ రిలేటెడ్ మీటింగ్. సో దానికి అటెండ్ అవ్వాలి. దానికి అటెండ్ అయిన తర్వాత నీతో మాట్లాడతా. ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, ఆ పర్సన్తో కూడా నేను మీ ఇద్దరితో మాట్లాడతా. ఓకేనా? సో సార్ కొంచెం టైట్ ఉంది. కొన్నిసార్లు ఏంటంటే వీకెండ్స్ ఇంకా మరీ టైట్గా వెళ్తాయి. సో అందుకని చెప్పేసి కరెక్ట్గా షెడ్యూల్ చేసుకున్న కాల్స్ మీట్ అవ్వలేను. లేదు నీకు టైం ఉంది అని అంటే నాకు కొంచెం నీకు ఒకవేళ అర్జెంట్ ఏం కాదన్నా ఓకే, నాకు కొంచెం అయితే ఓకే అని అంటే నాకు వీక్ డేస్లో అయితే కొంచెం నేను ఈ టైంలో నేను కొంచెం నీకు టైం అలొకేట్ చేయగలను. వీక్ డేస్లో కనుక నీకు కుదురుతుంది అని అంటే ఏ మండేనో, ట్యూస్డేనో, లేకపోతే వెన్స్డేనో అలా కనుక పెట్టుకున్నావు అంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ కనెక్ట్ అవ్వమంటే నేను కనెక్ట్ అవ్వగలను. నీకు ఎర్లీ మార్నింగ్, నాకు ఈవినింగ్, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక ఇండియాలో ఉండుంటే. హాయ్. అప్పుడు ఏంటంటే మనం క్లియర్గా మాట్లాడచ్చు. అది నా ఇంటెన్షన్ అంతే. ఏదో జస్ట్ సరదాగా ఏదో కాల్ మాట్లాడి నీ కన్సర్న్ ఏదో నేను కరెక్ట్గా వినకుండా, లేకపోతే నాకు సంబంధించింది నేను చెప్పకుండా నీ పర్సనలైజ్డ్గా అర్థం చేసుకోవడానికి నాకు బాగుంటుందని. హాయ్ అన్న, బియర్డ్లో హిట్లర్ లాగా ఉన్నామన్నా. అరే అంత ఇదిగా ఉంది అన్న బియర్డ్. సో ఆయన మరీ హిట్లర్తో పోల్చినావు కదరా, పెద్ద గొప్ప వాళ్ళతో అందరితో పోలుతున్నావు. ఓకే సంధ్య హాయ్. సో పవన్ సూపర్ అన్న, గుడ్ పవన్. జ్ఞానేశ్వర్ హాయ్ అన్న, హాయ్. నా పేరు హెప్సిబా. ఓకే, దట్స్ గుడ్. ఎక్కడ పేరు ముందు కొలుతుంది. ఓకే ఈశ్వర్ ఎలా ఉన్నావు? యుఎస్ సివిల్ ఇంజనీర్ అన్న. గుడ్, బాగానే ఉన్నా ప్రస్తుతానికైతే. సో ఓకే నెక్స్ట్ ఈజ్ అన్న, వాట్స్ యువర్ విలేజ్ అండ్ టౌన్ నేమ్ ఇన్ ప్రకాశం డిస్టిక్? సో ప్రకాశం డిస్టిక్లో త్రిప్రాంతకం అనే ఐడియా ఉండుంటే సో ఆ దగ్గరలో ఉన్నాను నేను. ఎస్ అన్న మణికంఠ, షర్పింగ్ మీ బ్రో. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఉడత ఎలా ఉంది? ఉడతకి అమ్మానం ఉంది. ఉడత తింటుంది, వెళ్ళిపోతుంది. దానికి అది పట్టించుకోవట్లేదు నన్ను. ఈడి పెడుతున్నా. ఐ మీన్ యూఎస్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక యూఎస్ఏలో ఉంటే ఈవినింగ్ టైమ్స్ ఈజ్ ద రైట్ టైం ఫర్ మీ. ఓకే సో హ్యాపీ సండే అన్నావు ప్రణీత్. యా హ్యాపీ సండే మ్యాన్. ఇండియాలో సండే అయిపోయింది, ఇప్పుడు సండే స్టార్ట్ అయింది. సండేస్, సాటర్డేస్ అలా సింపుల్గా గడిచిపోతుంటాయి. ఎలా ఉన్నారన్న? యా ఐఎమ్ డూయింగ్ గుడ్ హెప్సిబా. సో నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ నా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఒరే నీ ఏడ మాసరామా నువ్వు. సర్లే, థ్యాంక్ యూ. పడుకో నువ్వు, ఇంకేముంది కానీ. హౌ ఆర్ యూ బ్రదర్? ఐఎమ్ డూయింగ్ గుడ్. యా శాంతి హాయ్. హాయ్ గైస్. సో ఇస్ దర్ ఎనీ ఇంట్రెస్టింగ్? అందరు దురంధర్ సినిమా చూసారు అని చెప్పేసి అనుకుంటున్నా. సో మణికంఠ నువ్వు ఇక్కడ మెసేజ్ చేసావు, కెన్ ఐ పుల్ యూ టు దిస్ కాల్? ఒకవేళ నేను ఇక్కడికి పుల్ చేయమంటే పుల్ చేస్తా. ఇఫ్ యూ కెన్ టాక్ ఆర్ వీ కెన్ జస్ట్ చిన్న ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఇఫ్ ఇన్ కేస్ చిన్న కోలం చూడలేదన్నావు. యా ఉడత ఎలా ఉంది? ఉడత బాగుంది. సో ఉడత బాగుంది. హలో అన్న, నేను సివిల్ ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాను. ఎనీ సజెషన్స్ ఫర్ ప్లేస్మెంట్స్?
ఓకే. సో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నావు కదా, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కాకుండా నువ్వు ఇంటర్న్షిప్ చేయడానికి కనుక పాసిబిలిటీ ఉంటే నువ్వు ఏం చేస్తావు అంటే, థర్డ్ ఇయర్లో ఉన్నావు ఇప్పుడు ఫస్ట్. సో నువ్వు ఇప్పుడు ఇంటర్న్షిప్స్కి అప్లై చేయొచ్చు. ఓకే, ఒక ఒక 10 కంపెనీస్ని చుట్టుపక్కల ఏదన్నా చిన్న కంపెనీస్ ఏముంటే వాటిని లిస్ట్ అవుట్ చేసుకో. ఓకే, లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాళ్ళు అసలు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఏ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి చూడు. వాళ్ళు ఒకవేళ ఆటో క్యాడ్, రెవెట్ వీటి మీద కనుక వర్క్ చేస్తున్నారు అనుకో, నువ్వు ఏదో ఒకటి ఆటో క్యాడ్లో నేర్చుకుని ఉంటావని చెప్పేసి నేను అనుకుంటున్నా. థర్డ్ ఇయర్కి వచ్చినావు కాబట్టి ఆటో క్యాడ్, రెవెట్ నీకు మోస్ట్లీ కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఆ నాలెడ్జ్ ఉంటే దాంతో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటావు కదా, చిన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఓకే, పర్సనల్గా వెళ్ళి మెయిల్ చేయడం ఇలాంటివి కాకుండా, సో నేను ఇలాగ ఈ వర్క్ చేశాను, ఇదిగో నేను ఆటో క్యాడ్లో ఇలా డ్రా చేశాను, నాకు ఏదన్నా చిన్న ఇంటర్న్షిప్ ఒకటి ఇస్తారా, సో నేను అట్లీస్ట్ నేను చేయగలను, ఫ్రీగా అయినా చేస్తాను నేను మీ దగ్గర, సో నాకు ఒక ఇంటర్న్షిప్ కనుక ఇచ్చినట్లయితే సో అట్లీస్ట్ నేను నేర్చుకుంటాను, నాకు ఎనీవే 1 సంవత్సరం తర్వాత నాకు సబ్జెక్ట్ కోర్స్ అయిపోద్ది, నేను పాస్ అయిపోతా, ఇంకా నేను కంటిన్యూస్గా మీ దగ్గరే వర్క్ చేస్తా అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ అడుగు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఇచ్చిర్రు అంటే, సో నీకు ఆల్రెడీ నువ్వు సాఫ్ట్వేర్స్ నేర్చుకోకపోతే మాత్రం ఇప్పుడే నేర్చేసుకో ఫస్ట్. ఓకే, సో నా సజెషన్ ఇలా ప్లాన్ చేయు. ఏదో పెద్ద కంపెనీస్కి ప్లేస్మెంట్ అన్నా వీటికి అన్ని చూడద్దు. థర్డ్ ఇయర్లో ఉన్నావు కాబట్టి నీకేదో రెయిన్ఫోర్స్మెంట్ ఇట్లాంటివన్నీ కొన్ని చదువుకొని ఉంటావుగా, వాటన్నిటిని అప్లై చేసే కంపెనీ ఏదన్నా ఉంటే ఆ కంపెనీలో ఫ్రీగా వర్క్ చేయడానికి పని చేయి ఫస్ట్. ఓకే, సో ఫ్రీగా కనుక నువ్వు వర్క్ చేసినావంటే ఆ కంపెనీలోకి వెళ్ళి కూర్చొని నీకు వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి నీకు ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు కనుక తెలుసుకుంటే, సో దట్ రేపు ఒక రోజు నీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత నేనేం చేయాలి అని. సో అది నా సజెషన్ అయితే ప్రస్తుతానికి. ఓకే, సో అలా చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ స్మాల్ ఇంటర్న్షిప్ వేర్ యూ కెన్ apply whatever the theoretical knowledge you have gained from the college. You can try apply it or implement it or understanding how they are using that kind of theoretical knowledge to the real time projects. ఈ ఎక్స్పీరియన్స్ కనుక వచ్చింది అంటే యు ఆర్ ఆల్మోస్ట్ సెట్ అంతే. ఓకేనా, అదైతే చెయ్యు. ఓకే, సో నా సైడ్ నుండి నేను అలానే చేసా ఫస్ట్ థింగ్. ఓకే, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, సో ఐ డిడ్ ద సేమ్ థింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ థర్డ్ ఇయర్. ఓకే, ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోకి వచ్చినప్పుడు నేను మా గురువు గారు ఉంటారు, ఆయనే నాకు జాబ్ ఇచ్చారు ఫస్ట్. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇలాగ డౌట్స్ ఉన్నాయి, నేను కంపెనీ అయింది, సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఈవినింగ్ నా కాలేజ్ అయిపోగానే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ నాకు డౌట్స్ ఉన్నాయి, నేను మిమ్మల్ని అడగొచ్చా అని చెప్పేసి అంటే, ఓకే ఏం డౌట్స్ ఉన్నాయి అన్నీ పెట్టన్నాడు, క్యాలిక్యులేషన్ తీసుకోమయ్యా. నేను అడిగా, అప్పుడు నాకు ఆయన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇలా జరుగుతుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి. నేను అన్నా, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ గివ్ మీ ఆపర్చునిటీ, నేను ఫ్రీగా వర్క్ చేస్తాను, నాకు ఆటో క్యాడ్, ఈ రెవెట్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ నాకు తెలుసా, ఆటో క్యాడ్ నేను డ్రా చేయగలను, ఫ్రీగా వర్క్ చేస్తాను, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారా. ఓకే, నా కాలేజీ 4కి అయిపోద్ది సార్, 3:50కి అయిపోద్ది నా కాలేజీ, సో అది అయిపోయినమ్మంటే నేను ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తాను, 2 గంటలు నేను ఈజీగా వర్క్ చేయగలను అని చెప్పేసి అడిగితే, హీ అండర్స్టాండ్ ఓకే హౌ మచ్ డెడికేటెడ్ ఐ యామ్ ఎట్ ద టైమ్ అని చెప్పేసి. దెన్ ఆఫ్టర్ దట్ తను నన్ను ఓకే సరే నీకు ఇంకా టూల్స్ నేర్పిస్తాను మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేర్చుకుందరు అంటే, ఓకే సార్ నేర్చుకుంటాము అని చెప్పేసి ఈ ట్యాబ్స్ ఇట్లాంటివి ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆ తర్వాత దెన్ ఈ ఆఫర్డ్ మీ ఎ జాబ్ అండ్ నా మాస్టర్స్ అయిపోయింది, నా బ్యాచిలర్స్ అయిపోయింది. దెన్ ఐ వెంట్ దేర్ అండ్ ఐ వర్క్ యాజ్ ఎ డిజైన్ ఇంజనీర్ ఇన్ హిస్ ఫర్మ్. ఓకే, సో అలాగే నేను టర్న్ అయినా. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలోకి నాకు రావడానికి ఇంకేంటంటే ఒక పర్సన్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిండు. అలాగే ఎవరో ఒకరు నువ్వు కష్టపడే మనస్తత్వం ఉంటే, ఇప్పుడు నా క్లాస్లో ఒక 60 మంది ఉన్నారు, ఎవరన్నా సేమ్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అలా అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. బట్ నేను సపరేట్ అయ్యా, 60 మందిలో నుండి నేను సపరేట్ బక్కొచ్చి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఎగ్జైట్మెంట్ ఉంది, నేను వరీ అవుతున్నా కాబట్టి నా ఫ్యూచర్ గురించి నేను అక్కడికి వెళ్ళాలిగా. సో ఐ గాట్ ఎ జాబ్ అండ్ దట్ గేవ్ మీ ఎక్స్పీరియన్స్ టు కమ్ టు ద USA అండ్ నౌ USAలో స్ట్రక్చర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నా. అంటే ఒక డెడికేషన్ థింగ్స్ ఉంటాయి, అవి మనం చూపించుకోవాలి మన కంపెనీలో, మన ఎర్లీ కెరియర్లో. సో అదైతే నేను సజెస్ట్ చేస్తాను. తిన్నావా, ఏం చేస్తున్నావు, టుడే స్పెషల్ ఏంటి? ఏం స్పెషల్? అన్నం పెట్టినా లైవ్ పెట్టినా
ఇదైతే అది తింటా, కూర ఏం లేదు. సరేలే ఏదో ఒకటి చేస్తాం, ఏం చేస్తాం. సాహితీ సద్దాం సివిల్ వద్దండి. వరే నాయన ఏడ మాసరమ్మా, సివిల్ వద్దంటే ఏం చేయాలి చెప్పు. సో ఐటీ తీసుకోమంటావా? ఐటీ తీసుకొని ఏఐ గురించి బాధపడమంటావా? లేకపోతే సివిల్ వద్దు అని చెప్పేసి సివిల్ ఇంజనీరింగ్లో ఎంత పొటెన్షియాలిటీ ఉందో నీకు తెలియాలి అని అంటే ఎనీవే మన ఇండస్ట్రీ అనేది అలా ఉంది. ఐఎమ్ యాక్సెప్టెడ్. ఓకే, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్స్. మన ఇండస్ట్రీ అనేది కొంచెం డౌన్ ఉంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్రతి ఓడికి సిల్లర్కు వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఓకే, అరే నీకు 4,000 ఇస్తాను, నాకు ఈ పని చేయరా అంటాడు. ఓకేనా, ఆ సైట్ ఇంజనీర్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు మనం ఎవరి దగ్గర జాబులు చేస్తామంటే కాంట్రాక్టర్ దగ్గరే జాబులు చేస్తాం. ఆ కాంట్రాక్టర్ దగ్గర జాబ్ చేసినప్పుడు ఏమైంది, వాళ్ళు ఏంటంటే ఏడో లోన్ తీసుకొచ్చి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు ఏడో కొంతమంది దగ్గర ఉండొచ్చుటే కానీ వాళ్ళు ఏడో లోన్ తీసుకొచ్చి ఒక 2 కోట్లు 4 కోట్ల లోన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇవన్నీ కొనుక్కుంటారు. ఈ మధ్యలో నువ్వు ఇంజనీర్ అని చెప్పేసి ఒకడు వస్తావు. నువ్వు ఏదన్నా బొక్క చేసినప్పుడల్లా నువ్వు ఏదన్నా సరిగ్గా పట్టించుకోకపోతే వాడికి కాలుతా ఉంటుంది. ఒకరు ఈడు అసలు పట్టించుకోవట్లేదు, ఈడు అసలు వర్క్నే సరిగ్గా ప్రోగ్రెస్ చేయట్లేదు, ఈడికి ఎందుకు ఇంత డబ్బులు, నేను మొదలే అప్పు తెచ్చి ఈడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి కడుపు మండుద్ది. ఓకేనా, ఇంకేమిస్తారు మనకు మాత్రం డబ్బులు. సరే నువ్వు కంపెనీలో వర్క్ చేయి, ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయి, నీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆలోచించు ఒకసారి. అమెరికన్ కంపెనీస్లో వర్క్ చేయి, నీకు ఎంత సివిల్ ఇంజనీరింగ్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో నీకు అక్కడ అర్థమైంది. మనం ఏం చేస్తాం, మనకున్న నాలెడ్జ్కి పెద్ద కంపెనీలోకి వెళ్ళలేక మనం ఈ లోకల్లో ఎవడో ఒకటి దొరికితే వాడి దగ్గర మనం పని చేస్తాం. వాడేం చేస్తాడు, మనల్ని సానుకి మన పిండి వాడు మనల్ని ట్రైన్ చేస్తాడు. మనం ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుని రేపు ఒక రోజున ఎంఎన్సీ కంపెనీ అవుతాడు. ఇప్పుడు నేనున్న నార్మల్ స్మాల్ కంపెనీలో వర్క్ చేశా. ఐ లెర్న్ థింగ్స్ అండ్ ఐ గాట్ ఎ జాబ్ యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎట్ ఎంఎన్సీ కంపెనీ. సండే సాటర్డే హాలిడే. ఇండియాలో ఉన్నప్పుడు 2021లో సండే సాటర్డే హాలిడే, చిల్లు. అసలు సాఫ్ట్వేర్ లెవెల్ ఎలా ఉంటుందో, పొద్దున్నే వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైము, పొద్దున్నే 8ంటికి కనెక్ట్ అవుతాం, 8ంటికి మీటింగ్ ఉంటుంది, కాల్ ఉంటుంది, నీకు అన్ని టాస్క్ నీ దగ్గర ఉంటాయి. ఓకే, సో అంతా నీకు ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. దాన్ని నీకు పైన అసైన్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు, నీకు ఏదైనా డౌట్ వస్తే హెల్ప్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు ఎంఎన్సీ కంపెనీలో. ఓకే, అయితే అంత స్మూత్గా వెళ్ళిపోద్ది. యు ఆర్ గెటింగ్ ఇట్, ఎవ్రీథింగ్ మంచిగా ఉంటుంది. ఓకే, సండే సాటర్డే హాలిడే వస్తుంది. ఓకే, డబ్బులు అంటే ఓకే తక్కువ ఇచ్చినా కూడా కరెక్ట్ వర్క్, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటాం, మంచిగా వర్క్ చేసుకుంటాం. అండ్ శాలరీ కూడా 1వ తేదీకి పడిపోద్ది. 15వ తేదీ అంటాడు, మళ్ళీ 1వ తేదీ కూడా కాదు, మళ్ళీ 15వ తేదీ. ఇప్పుడు మీరైనా నా కంపెనీలో, నా భవనం C2C కంపెనీలో నేను 31వ తేదీ నా శాలరీ వేస్తాను ఎంప్లాయీస్కి. 31వ తేదీ నా ఎంప్లాయీకి శాలరీ పడిపోవాల్సింది అంతే. ఓకే, ఎందుకంటే నేను స్ట్రగుల్ అయినా. వెన్ ఐ వెంట్ టు ద ఇండస్ట్రీ, నా ఫస్ట్ శాలరీ 2 months తర్వాత వచ్చింది. ఓకే, 12,000 24,000 ఫస్ట్ శాలరీ నాకు 2 months తర్వాత వచ్చింది. ఓకే, నా పేరెంట్స్కి ఇబ్బంది ఏం లేదు. సో దే వేర్ వెల్ సెటిల్డ్. ఓకే, అందుకని వాళ్ళు నన్ను డబ్బులు అడగలేదు. ఓకే, నాకు ఏదైనా డబ్బులు కావాలంటే మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని అడిగితే మా అన్న డబ్బులు ఎత్తాడు. ఓకేనా, సో 2 నెలల తర్వాత శాలరీ వచ్చినా కూడా ఓకే వెయిట్ చేస్తాం, ఇట్స్ ఓకే, ఇండస్ట్రీ ఇలానే ఉంటుంది అని చెప్పేసి చిన్నగా రియలైజ్ అయ్యాను. అదే కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో 1వ తేదీ శాలరీ పడిపోవాలంతే. నువ్వు సగం చేసినావు, 2 రోజులు చేసినావు, 3 రోజులు చేసినావు అని చెప్పేసి నీకు 2,000 బొక్క అయింది మళ్ళీ దీంట్లో అని చెప్పేసి 10,000 ఎత్తాడు. ఓకేనా, ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అది మనం అదర్ సైడ్ ఉన్నాము, ఒక సైడ్ ఉన్నాము, ఇంకొక సైడ్ చూడట్లేదు అంతే. ఆ సైడ్ చూసిన రోజున మనకు సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏందో అర్థమైంది. ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ ప్రతి దానికి ఉంది అంటే ఇదే. ఇండస్ట్రీ కొంచెం ఇదిగా ఉంటుంది కొన్ని దగ్గరలో. ఓకేనా, దాన్ని మనము ఒక ఇంజనీరింగ్ మీద పెట్టద్దు. ఓకే, ఇండస్ట్రీకి ఇంజనీరింగ్కి సంబంధం లేదు. మనం చేసే వర్క్ ఇట్ ఈస్ టూ ఇంపార్టెంట్ వర్క్. ఓకే, కానీ మనకి ఇచ్చే శాలరీ కానీ మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇట్స్ ఓకే, ఈ రోజు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ రేపు ఒక రోజున మనం వీ హ్యావ్ టు టర్న్ ఇన్ ఏ విజనరీ లీడర్స్. ఓకేనా, మనం టర్న్ అవ్వాలి, మనం కంపెనీస్ పెట్టాలి. మనం ఓకే, అరే ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అంటే ఇది కాదురా, మనం వీళ్ళకి కరెక్ట్ శాలరీ ఇవ్వాలి, కరెక్ట్గా వర్క్ చేయించుకోవాలి. నేను ఒక ఇంజనీర్ని, ఈ కాంట్రాక్టర్లు అందరూ చదువుకోని వాళ్ళు. ఫస్ట్ థింగ్, సగం మంది ఓకే వాళ్ళు చదవలేదు, కానీ వాళ్ళు కష్టపడ్డరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళకి తెలియదు మన ఇంజనీరింగ్ ఇంపార్టెన్స్. అలా అని చెప్పేసి మనం కూడా ఒక డెడికేటెడ్గా ఉండాలి. మనం ఏమైనా కాలేజ్లో ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ నేర్చుకుంటామంటే నేర్చుకోము.
మనం నేర్చుకోకుండా ఎలాగ వాడు మాత్రం మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తాడు? మనం అలా అని చెప్పేసి ఏదైనా మంచిగా ఓకే మనం కష్టపడి ఇంకా మనం గ్రో అవుతామంటే గ్రో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మంచిగా వేరే ఫస్ట్ కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేస్తారు, ఆ తర్వాత పెద్ద కంపెనీకి వెళ్ళిపోతారు. ఓకే, సో అందుకని కొన్ని థింగ్స్ డిఫరెంట్. ఇంజనీరింగ్ వేరు అండ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇంపార్టెన్స్ ఉంది. ఇంజనీరింగ్ వర్క్, సివిల్ ఇంజనీరింగ్ వర్క్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఫర్ ద సొసైటీ. ఓకే, బట్ ఈ ఇండస్ట్రీలో శాలరీ ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఈ కంపెనీస్ కానీ, ఈ బిల్డింగ్స్ కట్టించేవాళ్ళు కానీ వాళ్ళంత పెద్ద అంటే కరెక్ట్ పీపుల్ కాదు. ఓకే, ఇప్పుడు నువ్వు జస్ట్ ఇమాజిన్ ఎంఎన్సీ కంపెనీ ఆడన్నా, ఒకసారి ఆలోచించు, ఎంఎన్సీ కంపెనీ అనేది ఆడన్నా చదువు రానోడు పెట్టుంటా? ఒకసారి ఆలోచించు. సో ఓకే, నువ్వు అంటే చదువు రానోళ్ళు అంటే డ్రాప్ అవుట్ క్యాండిడేట్స్ వీళ్ళందరిని పక్కన తీసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా చెప్పుకుంటారు ఫస్ట్ థింగ్. ఓకే, వాళ్ళ చదువు కంటే ఇంకా ఎక్కువే చదివి ఉంటారు, బుక్స్ చదివో లేకపోతే ఎలాగోలా డెవలప్ అవుతారు వాళ్ళు. ఓకే, ఈ డ్రాప్ అవుట్స్ ఇవన్నీ ఓకే, ఇప్పుడు ఎవరో హార్వర్డ్ డ్రాప్ అవుట్ అంటే దట్ డజంట్ మీన్ దట్ ఈజ్ ఇల్లిటరేట్. ఓకే, హీ హ్యాడ్ ఎనఫ్ నాలెడ్జ్ టు బిల్డ్ ఎ స్టార్ట్అప్ ఆర్ బిల్డ్ ఎ కంపెనీ. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో అందుకని చెప్పి సివిల్ ఇంజనీరింగ్ని మనము సింపుల్గా తీసేయడానికి కాదు. ఓకే, వీ కాంట్ రిమూవ్ ద సివిల్ ఇంజనీరింగ్. అండ్ ఇప్పట్లో ఇంకా ఏఐ వచ్చింది. ఓకే, నువ్వు చేసే మోస్ట్ ఆఫ్ ద టాస్క్ ఏఐ చేస్తుంది. కోడింగ్, వైబ్ కోడింగ్ అలా చిటికలో చేసేస్తుంది. ఎక్కడికి పోయింది వాళ్ళ పరిస్థితి? ఏమైపోవాలి? ఓకే, కొన్ని వందల లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతారు. ఒక్కొక్క కాలేజ్ చూస్తే అంటే మన పేరెంట్స్ కూడా అంతే. వాడు ఎవడో ఇప్పుడు ఎందుకు వస్తుందో తెలుసా మీకు? ఇంకొకటి ఆలోచించండి, ఎందుకు ఈ సివిల్ ఇంజనీర్, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి మంచి జాబ్స్ వస్తున్నాయి తెలుసా? ఎందుకు వీళ్ళకి శాలరీ హై ఉంటుంది తెలుసా? ఆ కంపెనీస్ అన్ని బిల్ట్ బై the literates and the people who are engineer background and who studied well and who had a vision. మన సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్, మన సివిల్ ఇంజనీరింగ్ బిల్డర్స్ వాళ్ళందరూ సగం మంది చదువుకున్న వాళ్ళు, సగం మంది చదువునే వాళ్ళు. ఓకేనా, చదువుకోకపోయినా వాళ్ళకి తెలిసి ఎలా వర్క్ చేయించుకోవాలో. అందుకని ఇప్పుడు నువ్వు ఐటీ సాఫ్ట్వేర్ తీసుకో, ఐటీ సాఫ్ట్వేర్లో ఎప్పుడన్నా వేరే కంపెనీ ఉంటుందా? అందుకని వాళ్ళకి కావాల్సిన వేజ్ ఇస్తారు. ఓకే, ఈ వర్క్కి నాకు 40 లక్షలు వస్తుంది, ఓకే వీడికి ఒక 40,000 ఇద్దాం, వీడికి ఒక 80,000 ఇద్దాం, వీడికి 1 లక్ష ఇద్దాం అని చెప్పేసి ఇస్తారనమాట. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. అది నా వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. ఓకే, మనది అంటే ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయితే లక్షల శాలరీ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇండియాలో. ఎంఎన్సీ కంపెనీలో నేను పనిచేసిన కంపెనీలో, ప్రీవియస్ ఎంఎన్సీ కంపెనీ ఇప్పుడు స్టాంటెక్ అది. సో దాంట్లో పనిచేసిన వాళ్ళకి లక్షల శాలరీలు వస్తున్నాయి. ఇండియాలోనే ఉన్నారు, 5-7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. హౌ డూ యూ సీ దాట్? 1 minute, నాకు కొంచెం okay, I'm sorry guys. Okay, so hope you understand this, right? సో ఇది ఇంజనీరింగ్కి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఐటీని సివిల్ ఇంజనీరింగ్ని సింపుల్ మనం కంపేర్ చేయకూడదు. ఓకే, ఐటీ కంపెనీస్ ఏవి ఎవరు చదువు రానోళ్ళో లేకపోతే నార్మల్ పీపుల్ మనం చెప్పలేదు. ఓకేనా, సో బిల్డ్ చేయలేదు. అందుకనే వాళ్ళకు ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకి ఒక వే ఆఫ్ వర్కింగ్ ప్రొసీజర్ ఉంటుంది, అండ్ వాళ్ళకి ఒక వే ఆఫ్ ప్రాజెక్ట్ స్కెడ్యూల్ ఉంటుంది, అండ్ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి వాళ్ళకి. అదే నువ్వు దుబాయ్ వెళ్ళి వర్క్ చేయు, దుబాయ్ వెళ్తే నీకు తక్కువ శాలరీ ఎందుకు ఇస్తారు సివిల్ ఇంజనీర్కి? అండ్ యూఎస్ఏలోనే కూడా నేను వర్క్ చేస్తున్నా, వీళ్ళేమో అస్సలు మనకంటూ ఒక రెస్పెక్ట్ పోవడం కానీ అండ్ ఏముంటుంది, మనం గనక డెవలప్ అయ్యే వాళ్ళమైతే వీళ్ళు ఇంకా మనల్ని పుష్ చేస్తారు, అండ్ శాలరీ వాళ్ళ ఆటోమేటిక్గా పెంచుతారు శాలరీస్. ఓకే, అది అంటే ఒక దగ్గర సిస్టమ్ బాగలేదు అంతే. ఆ సిస్టమ్ని మనం బిల్డ్ చేయాలి. ఇప్పుడు రేపు ఇంజనీర్స్ ఎవరైనా అంటే మనం కూడా ఈరోజు ఆ సిస్టమ్ని బ్లేమ్ చేస్తూ ఉంటే రేపు ఒక రోజున మనం ఎలా బిల్డ్ చేస్తాం, మనం ఇంకొక వేరే జనరేషన్కి వచ్చేటప్పటికి ఎలా బిల్డ్ చేస్తాం ఈ సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీని? సో దాట్స్ వై వీఆర్ హియర్ అండ్ వీ వాంట్ టు డిస్కస్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలా మనం ఏం చేయొచ్చు సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి అనేది మనం డిస్కస్ చేసుకొని మనం బిల్డ్ చేసేటట్టు ఉండాలి. కానీ మనం అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పుకుంటే దట్స్ నాట్ కరెక్ట్ అని నా ఇంటెన్షన్ గైస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ డౌన్ టు ద చాట్. So you can, if I miss any questions in the talk, please keep posted again. So yeah, okay guys, hi everyone, hi Anna, it's good Anna. What is good dinosaur? Yeah, well, thanks man. Yeah, so hi everyone.
సో హాయ్. ఓకే, ఏదో క్వశ్చన్స్ ఉన్నాయి. చిన్న కాంప్లిమెంట్ లాగా ఉన్నాయి. ఓకే, సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? సారీ గైస్, డోంట్ టేక్ మీ మై వర్డ్స్ రాంగ్. ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ చిన్న లోపల ఉన్న చిన్న ఇది అన్న, టెల్ మీ అబౌట్ బిమ్ అన్న ఫర్ సివిల్ ఇంజనీర్స్, లైక్ విచ్ సాఫ్ట్వేర్ వీ షుడ్ లెర్న్ టు బికమ్ ఎ బిమ్ ఇంజనీర్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు 2026లో కనుక బిమ్ ఇంజనీర్ అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి అనేది నేను ఒక రోడ్ మ్యాప్ చెప్తాను. ఓకే, ఫస్ట్ నువ్వేం చేయాలంటే, బిమ్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ వన్ సింగిల్ టూల్, ఇట్స్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఆటోక్యాడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆటోక్యాడ్ ఎనీవే 2D. ఓకే, అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుండే మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఆటోక్యాడ్ అనేది ఒకటి నేర్చుకో. రెవెట్లో రెవెట్ స్ట్రక్చరల్, రెవెట్ MEP అని ఉంటుంది. ఓకే, వీటిల్లో సివిల్ ఇంజనీరింగ్ నువ్వు అయ్యి ఉంటే రెవెట్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ నేర్చుకో, తర్వాత రెవెట్ స్ట్రక్చరల్ నేర్చుకో. ఆర్కిటెక్చర్ అంటే నీకు ఒక ప్లాన్ ఏదన్నా ఉంటే ఆ ప్లాన్ని 3Dలో ఎలా డ్రా చేయాలి రెవెట్లో అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఆ 3Dలో డ్రా చేయడం అనేది నువ్వు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎలివేషన్స్ ఎలా డ్రా చేయాలి, ఇంటీరియర్ ఎలా డ్రా చేయాలి, కంప్లీట్ అంటే ఈ రెవెట్లో చేసే ప్రతి వర్క్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వర్క్. నువ్వు ప్రతి టూల్ నువ్వు చూస్ చేసుకున్న ప్రతి ఫ్యామిలీ అనేది దానికంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే నీకు క్వాంటిటీ ఎస్టిమేషన్ వస్తుంది. ఎవరన్నా దాన్ని కనుక చెక్ చేయాలన్నా వాళ్ళు అక్కడ క్లిక్ చేస్తే ఎన్ని ఇంచెస్ వాలు, ఎంత హైట్ వాలు అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అందుకనే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ ఈజ్ కంప్లీట్లీ డ్రివెన్ బై ది రెవెట్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఆ రెవెట్ సాఫ్ట్వేర్ దగ్గర నుండే ఈ సిస్టమ్ వచ్చింది. ఓకే, సంభవ్. అందుకని నువ్వు ఈ రెవెట్లో ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత MEPకి నువ్వు అప్పుడే వెళ్ళొద్దు, ఇఫ్ ఇన్ కేసు నువ్వు వెరీ క్యూరియస్ ఉంటే తప్ప. ఒక కంపెనీలో రెవెట్ మీద వర్క్ చేయడానికి ప్లాన్ చెయ్యి. ఓకే, ఏదో ఒక చిన్న కంపెనీలో రెవెట్ మీద ఏమైనా టాస్క్స్ ఉంటే, వర్క్లు ఉంటే వాటి మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేయు. ఆ రెవెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 years అలా వర్క్ చేయు. వర్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా బిమ్ అనే ఉంటుంది కదా, బిమ్ అనే సాఫ్ట్వేర్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ బిమ్ కంపెనీస్ ఏ అయితే ఉన్నాయో వాటిల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపో. అప్పుడు ఏంటంటే నీకు బిమ్ ప్రాసెస్కి కావాల్సిన రెవెట్ నాలెడ్జ్ ఆల్రెడీ కంప్లీట్గా నీ దగ్గర ఉంది. నౌ యూ హ్యావ్ టు టర్న్ ఇన్ టు ద లైక్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. అప్పుడు నువ్వు సో దెర్ ఇస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. బిమ్ మోడలర్ అని ఉంటుంది. ఆ బిమ్ మోడలర్ అంటే సో ఆ తర్వాత నువ్వు ఇంకా రిమైనింగ్ టూల్స్, నావిస్ వర్క్స్ ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి నువ్వు కనుక MEP మళ్ళీ ఈ MEPని కూడా నేర్చుకున్నావు అంటే నువ్వు అప్పుడు ఏమైతే బిమ్ మోడలర్ అవుతావు, తర్వాత బిమ్ ఇంజనీర్ అవుతావు, తర్వాత బిమ్ కన్సల్టెంట్ ఇలా అవుతావు అనమాట. సో ఇదైతే కంప్లీట్ ప్రాసెస్. జస్ట్ ఏదో సింపుల్గా బిమ్ అన్ని కోర్సులు నేర్చుకున్నావు అని చెప్పి స్టార్ట్ చేయకు. రెవెట్ ఆటోక్యాడ్ నేర్చుకో, రెవెట్ నేర్చుకో. ఇఫ్ ఇన్ కేస్ నీకు బిమ్ కావాలంటే మన దగ్గర బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ కంప్లీట్ ఈ ఆల్ టూల్స్ని కవర్ చేస్తూ మనం భవనం C2Cలో అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ క్లియర్గా ఉంది ప్రాసెస్. అండ్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. అండ్ 15-17 years ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, డిఫరెంట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ 7 people 10 tools అయితే కవర్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక నేర్చుకుంటా అంటే దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ యూ. యా, పవన్ హాయ్ బ్రో. హాయ్ పవన్. హోప్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా బిమ్ గురించి. సో హోప్ అన్న, నేను 2nd year ఆటోక్యాడ్ వర్క్ చేశాను. ఇప్పుడు రెవెట్ బిమ్ జాబ్స్కి వెళ్తే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? నేను 2nd year 2 years ఆటోక్యాడ్తో వర్క్ చేశాను. ఇప్పుడు రెవెట్ బిమ్ జాబ్స్కి వెళ్తే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓకే విఘ్నేష్, దట్స్ గుడ్. నువ్వు దట్స్ నైస్. ఇప్పుడు నువ్వు 2 years ఆటోక్యాడ్లో వర్క్ చేసావు కదా, నేను నీకు సజెస్ట్ చేస్తుందంటే ఇంకొక 2 years రెవెట్లో వర్క్ చేయి. బిమ్ అనేది పక్కన పెట్టు ఒక ఫస్ట్ థింగ్. ఇప్పుడు 2 years ఆటోక్యాడ్లో వర్క్ చేసినావు, ఇంకొక 2 years రెవెట్లో వర్క్ చేయు. నువ్వు ఎలా స్కేల్ అవుతుంది అంటే నీ స్కేల్ అలా లీనియర్గా వెళ్ళిపోద్ది అనమాట. లేకపోతే ఒక అప్ వెళ్ళిపోద్ది నీ స్కేల్. ఎందుకు అని అంటే నీకు ఆటోక్యాడ్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నువ్వు 2 years వర్క్ చేసినావు అంటే, ఇప్పుడు కనుక నువ్వు రివెట్లో స్టార్ట్ చేసినావు అంటే, సో ఈ రివెట్లో కనుక ఇంకొక 2 years 3 years కనుక నువ్వు క్లియర్ కనుక కరెక్ట్గా వర్క్ చేస్తే, ఇప్పుడు ఏం చేసినావు, నువ్వు 2D డ్రా చేసినావు ఆటోక్యాడ్లో, రేపు నెక్స్ట్ 3D డ్రా చేయబోతున్నావు రెవెట్లో. ఓకే, ఈ 3D డ్రా చేసిన తర్వాత ఇంకా మిగతా రెవెట్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అనే దాంట్లో
కొన్ని టూల్స్ చాలా ఇంపార్టెంట్, కొన్ని టూల్స్ బేసిక్ టూల్స్, అవి వాటి మీద నువ్వేం పెద్ద టైం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి ఒక వారం రోజుల్లో నీకు నేర్చేసుకోవచ్చు. ఓకే, కానీ ఈ రెవెట్ ఆర్కిటెక్చర్, రెవెట్ ఎంఈపీ, రెవెట్ స్ట్రక్చర్స్, ఓకేనా, ప్రైమవేరా, ఇలాంటివి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, అవి కొంచెం మనం ఇన్ డీప్ సైట్ నాలెడ్జ్ ఉండాలి, కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉండాలి. వీటన్నిటిని ఉంచుకొని మనము ఒక క్లారిటీ వస్తుంది మనం వాటిని వర్క్ చేసేటప్పుడు. సో అందుకని 2 years AutoCAD నాలెడ్జ్, నెక్స్ట్ 2 years రెవెట్లో వర్క్ చెయ్యు, ఆ తర్వాత బిమ్కి కన్వర్ట్ అవ్వు. ఎందుకంటే నువ్వు 2 years ఇప్పుడు జస్ట్ AutoCAD నుండి నువ్వు డైరెక్ట్ బిమ్కి కన్వర్ట్ అయినా వాళ్ళు నిన్ను తీసుకొని ఇలాగా ఓకే రెవెట్లోనే పడేస్తారు. ఓకే, ఎనీవే. ఓకే, ఎందుకంటే నీకు రెవెట్ నాలెడ్జ్ లేదు అని చెప్పేసి వాళ్ళు అవుతారు ఫీల్ అయ్యి. సో అందుకని రెవెట్ మీద వర్క్ చేస్తే బిమ్కి కనుక నువ్వు వెళ్తే ఎనీవే నువ్వు 30,000 40,000 అయితే ఎన్రోల్ ఈవెన్ రెవెట్లో అయినా 30,000 40,000 అయితే నీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్లో తను జాయిన్ అయింది నా కోర్సు, AutoCAD కోర్సు. తర్వాత రెవెట్ నేర్చుకుంది తను మన దగ్గర, అండ్ తర్వాత మన ఇన్స్ట్రక్టర్స్తో దగ్గర క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అడిగి కొంచెం మంచిగా నేర్చుకుంది. తను ఈరోజు జేకోబ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. తను ఇప్పుడు 40,000 ఎర్న్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆర్ 3 years ఏమో. 40,000 నాకు కూడా రాలే అప్పుడు. 3 years ఎక్స్పీరియన్స్కి 27 అంత నాకు. సో అందుకని ఇట్ డజంట్ మీన్ దట్ నాకు రాలేదు వాళ్ళకి రాలేదని కాదు, కానీ కెరియర్ ఆపర్చునిటీ మనకంటూ ఒక లక్ ఉంటుంది. ఆ లక్ అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? సో మినిమం 40+ అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AutoCAD రెసిటాలా అదేంటి అది నాకు తెలియదు. ఆయన కంప్లీటెడ్ ఎంఎస్సి బిమ్ ఇన్ మలేషియా. యుఎస్ఏలో జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎలా ట్రై చేయాలన్నా. ఓకే, సో అది పెద్ద క్వశ్చనే. సో ఇప్పుడు మలేషియాలో నువ్వు ఎంఎస్ చేసినాను, బిమ్ అన్నావు. ఓకేనా, యుఎస్ఏలో జాబ్ నీకైతే మాత్రం నువ్వు యుఎస్ఏకి వస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ గుడ్ ఫ్యూచర్ ఫస్ట్ థింగ్. ఓకే, ఎందుకంటే యుఎస్ఏలో బిమ్కి సంబంధించిన వాళ్ళకి చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో అదైతే నేను నీకు చెప్తా. బిమ్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ రిసోర్సెస్, వీటన్నిటికీ మంచి జాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నీ సిచ్యువేషన్లో ఏమవుద్దంటే నువ్వు గనక జాబ్కి రావాలంటే రాలేవు. 99% నువ్వు రాలేవు. దెర్ మైట్ బి 1% ఆఫ్ ఛాన్స్, దెర్ మైట్ బి ఎ సోర్స్. ఓకే, ఐ డోంట్ నో దట్ సోర్స్ బై ద వే. ఓకే, ఈవెన్ if I knew the source, but I can't completely tell you that would work. ఓకే, సో అది వర్క్ అవ్వకపోవచ్చు. 99% ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నిన్ను మాస్టర్స్కి వస్తే తీసుకోవడానికి ఇక్కడ మోర్ ఛాన్సెస్ ఉంటాయి. రాదర్ దెన్ నువ్వు మలేషియాలో మాస్టర్స్ చేసినావా, ఎంఎస్ చేసినావా, నువ్వు యూకేలో చేసినావా, డోంట్ కేర్. నో వన్ కెన్ కేర్ అబౌట్ దట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ మాస్టర్ చేసిన కొన్ని లక్షల మంది కూడా మన ఇండియన్సే ఉన్నారు. ఆలోచించు, మన ఇండియన్సే. మళ్ళీ మన ఇండియన్స్ తప్పితే ఇక్కడ ఎవరు లేడు సివిల్ ఇంజనీరింగ్లో. నీకు అర్థమవుతుందో లేదో, ఇండియన్సే ఉన్నారు ఇక్కడ. అమెరికన్స్ ఎవడు మాస్టర్ చేయడు. ఇండియన్స్, చైనా, వీళ్ళందరూ ఇక్కడ చేస్తుంటారు. ఓకే, మనమే ఇక్కడ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి అంటే మన క్రౌడే ఎక్కువ ఉంటుంది. అమెరికన్స్ ఒక 10% ఉంటే మనం 90% ఉంటాం. వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లా 10% 9% కాదు, కానీ సో 60-40 అనుకోవచ్చు. మన ఇండియన్స్ 60 ఉంటారు, వాళ్ళు ఎందుకంటే మనం ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఎనీవే. ఓకేనా, అమెరికా అంటే అందరూ, యుఎస్ఏ అంటే ఐటీ అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐటీకే వెళ్తారు. ఓకే, ఎందుకు నేను మాస్టర్స్ చేసేటప్పుడు యుఎస్ఏలో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో నాతో పాటు ఎంతమంది అమెరికన్స్ ఉన్నారా అంటే 2 ఇండియన్స్ ఎంతమంది ఉన్నారా అంటే 9 మంది 10 మంది ఉన్నాం ఇండియన్స్. ఓకే, మొత్తం స్ట్రెంత్ ఎంతరా అంటే 18 మంది, అలా 18 మంది అనుకో. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అంటే చైనా వాళ్ళు ఒక 4, ఓకేనా, ఇటలీ వాళ్ళు ఒక 2, ఓకే, అమెరికా వాళ్ళు అంతే అట్లా. ఓకే, మన వాళ్ళు 10 మంది ఉంటారు. సో అట్లా ఈ కైండ్ ఆఫ్ చేంజ్ ఉంటుంది అనమాట. అందుకని నీకు డైరెక్ట్గా యూఎస్ఏ జాబ్ ఆపర్చునిటీ అనేది కష్టం భయ్యా, ఫస్ట్ నేను చెప్పేది. Vamsi, after BTech in civil engineering, doing masters, is it worth Anna? After BTech civil engineering, okay, నీ క్వశ్చన్ నాకు అర్థమైంది ఇప్పుడు. సో అంటే మామూలుగా
నేనేం చెబుతానంటే ఎప్పుడైనా ఇలాంటి నీ క్వశ్చన్ ఆఫ్టర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డూయింగ్ మాస్టర్స్ ఈజ్ వర్త్ అన్నా అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. నేను నీకు చెప్పే క్వశ్చన్ నీ ఆన్సర్ ఏంటంటే, అరే బీటెక్ చదివి నమ్మటే ఇంకొక మాస్టర్స్ ఎంటెక్ చెయ్యొద్దు. ఫస్ట్ థింగ్ ఓకేనా. ఎందుకు అని అంటే బీటెక్లో ఉన్నంతసేపు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ₹1 సంపాదించడానికి థింక్ చేస్తామా, మనం మన పేరెంట్స్కి ₹1 ఇవ్వాలని చెప్పేసి థింక్ చేస్తామా, ఎవరన్నా అడిగితే ఎవరన్నా నిన్ను జాబ్ ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారా? అందరూ ఏంటంటే ఎవరన్నా నేను జాబ్ ఉందా, లేకపోతే అరే ఎలా చదువుతున్నారంటే అబ్బా భలే చదువుతున్నా. ఓకే, అరే ఏం నాకు సంపాదిస్తున్నారా అంటే నేను ఇంకా చదువుతున్నా, నేను ఎందుకు సంపాదిస్తా ఇప్పుడు అలా అని చెప్పేసి నీకు ₹1 ఎర్న్ చేయడం, నువ్వు చదువుకున్న చదువు మీద ₹1 ఎర్న్ చేయడానికి ఒక క్లారిటీ ఉందా అంటే లేదు. నువ్వు బీటెక్ తర్వాత మళ్ళీ మాస్టర్స్ కనుక వచ్చినావు అనుకో, సేమ్ రొటీన్ మళ్ళీ మాస్టర్స్. ఎవడన్నా గట్టిగా అడిగితే నేను చదువుతున్నా నేను చదివి అయిపోయిన తర్వాత నాకు మాస్టర్ అసలు నాకు ఇంకా శాలరీస్ అలా లక్షలు వచ్చేస్తాయని ఫీల్ అయిపోతాం మనం. వాడికి అలా చెప్పుకుంటాం అట్లీస్ట్. నేను చేసిన మిస్టేక్స్ అయ్యి అని నేను చెప్పేది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి అంటే ఫస్ట్ నీ చదువుకి గ్యాప్ ఇవ్వు. ఓకే, ఇంకొకటి చదివేదాని ముందు గ్యాప్ ఇచ్చి ఇండస్ట్రీలోకి వెళ్ళు. రెస్పాన్సిబిలిటీ వస్తుంది, నీకు తెలుస్తుంది అసలు నువ్వేం చదివినావు, ఈడేం వర్క్ చేస్తున్నాడు, నేను ఇంకొకటి చదివేటప్పుడు ఏం చదవాలి అనే క్లారిటీ వస్తుంది. ఈ బీటెక్ ఎంటెక్ ఈ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ నువ్వు బీటెక్ అయిపోయింది ఎంటెక్ ఏం చేయాలి అనే క్లారిటీ కూడా లేకుండా ఎంటెక్ ఏది చేస్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది అనేది క్లారిటీ నువ్వు నీకు ఓన్గా తెలుసుకోవాలి. నాట్ బై ఆస్కింగ్ 10 మందిని అడిగి అన్న మాస్టర్ స్ట్రక్చర్స్ ఎంటెక్ దేంట్లో చేస్తే బాగుంటుంది అంటే గొర్రెలాగా అందరు స్ట్రక్చర్స్ అని చెప్తారు ఆ ఇండియాలో. ఓకే, ఎందుకన్నా స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్స్ డిమాండ్ ఉందిరా, శాలరీ ఉంది అంటారు. ఓకేనా, కానీ అల్టిమేట్గా అయిపోయిన తర్వాత మనకి అదేం రావట్లేదు. సో ఈ ప్రాసెస్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంది, నువ్వు బీటెక్ చదివిన తర్వాత ఇండస్ట్రీలో వర్క్ చేయి, ఒక 2 సంవత్సరాలు లేకపోతే 1 year అని వర్క్ చేయి. ఓకే, నీకు క్లారిటీ వస్తుంది. ఒకడు మనల్ని ఎలా సావనొక్కుతాడు వర్క్ చేయమని, అండ్ ఇంకొకడు ఎలాగరా వీళ్ళందరితో మనం ప్రొఫెషనల్గా మాట్లాడాలి. ఇన్ని రోజులు మనం ఫ్రెండ్స్తో కుంభక్కయ్యి ఏది పడితే అది ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటాం. ఓకే, ఒక ఇండస్ట్రియల్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఒకడితో ఎవరితో ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలన్నా ఇది కూడా మనకు తెలియదు. ఓకేనా, ఇవన్నీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నువ్వు చదివిన చదువు, నీ బీటెక్ 4 సంవత్సరాలు చదివిన చదువు అసలు ఇక్కడ ఎలా హెల్ప్ అవుతుందిరా అని చెప్పేసి నువ్వు థింక్ చేసి ఒరే నేను ఏది చేస్తే నాకు ఎంటెక్ మంచిగా నాకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఎంటెక్కి వెళ్ళు. అదర్వైజ్ డోంట్ గో ఫర్ ఎంటెక్, వర్క్. ఓకే, ఎంటెక్ చేసినా చేయకపోయినా పెద్ద ఏం లేదు. ఓకే, సో వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో అది నేను నీకు ఇచ్చే సజెషన్. కెరియర్ ఎలా ఉంటుందన్న, కెరియర్ అంటే నీ క్వశ్చన్ ఏందో తెలియదు, ఇక్కడ కెరియర్ ఎలా ఉంటుందనే పెట్టినావు. నేను పైన చూడలేదు అనుకుంటాను నీ క్వశ్చన్ని. సో అన్న ఐఎమ్ గర్ల్స్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇన్ ఫైనల్ ఇయర్ 4-2 విచ్ ఈజ్ బెస్ట్ ఐటీ సైడ్ ఆర్ సివిల్ సైడ్? ఈ అమ్మాయి రైట్ ప్లేస్కి వచ్చిందంటవా? ఐటీ అంటది ఏంది, నేను ఇంత గొంతు చించుకోవచ్చు సివిల్ అంటుంటే. సరే, ఎనీవే దట్స్ అ రైట్ క్వశ్చన్. ఓకే, సో ఓకే దట్స్ గుడ్ క్వశ్చన్. ఐటీ అండ్ సివిల్ ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక విషయంలో ఆలోచిద్దాం. ఐటీకి వస్తే ఇప్పుడు ఏమవబోతుంది, మనకేమన్నా ఐటీ నాలెడ్జ్ ఉందా అంటే, సో నాకైతే అసలు ఐటీ నాలెడ్జ్ ఆ స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ తప్పితే ఏం తెలియదు ఐటీలో. ఓకే, అప్పుడు ఆ ఫస్ట్ ఇయర్లో సిఎస్సి వాళ్ళతో కూర్చోబెడతారు. ఆ సిఎస్సిలో ఏమో ఒక 30 మంది అమ్మాయిలు ఉంటారు, మన దగ్గర ఏమో మన సివిల్ ఏమో 2-3 అమ్మాయిలు ఉంటారు, అటు పక్కకు చూస్తే ఏమో అందరు అమ్మాయిలే కనిపిస్తుంటారు, వాళ్ళేమో మనల్ని చూడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇవన్నీ అసలు అంటే ఏంది, మనం అమ్మాయిల క్లాస్లో జాయిన్ అయినా కూడా మనకంటూ ఒక ఇది లేదు అనిపిస్తుంది. ఆ ప్రాసెస్లో మనం కోడింగ్ నేర్చుకునే కంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోద్ది, కోడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోద్ది. సో ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే ఏమన్నా నేర్చుకున్నామారా ఎండ్ ఆఫ్ ద డే అంటే ల్యాబ్ పాస్ అయిపోయినాము, కోడింగ్ అంతా మంచిగానే అయిపోయింది. ఓకే, దట్స్ గుడ్. ఓకే, అల్టిమేట్గా ఒరే కోడింగ్ చేసినావు కదరా అంటే ఏం లేదు, స్కాన్అప్ ప్రింట్అప్. స్కాన్అప్ ఎందుకంటే మనం ఇచ్చింది రీడ్ చేస్తుంది, ప్రింట్అప్ ఎందుకంటే మనం ఇచ్చిన దాన్ని అవుట్పుట్ ఎత్తుంది. ఈ 2 తెలిసిపోయినాయి మాకు. ఓకే, ఇప్పుడు నువ్వు ఐటీలో ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా ఈ టైంలో ఈ క్వశ్చన్ నువ్వు కనుక
5 సంవత్సరాల క్రితం అడిగి ఉంటే మేబీ నేనేం చెప్పామనంటే ఐటీలో శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, మేబీ నీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే అదే చూజ్ చేసుకోమ్మా అని చెప్పి నేను చెప్పేవాడిని. ఓకేనా? ఈ రోజు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించి, నీకు కోడ్ మీద ఏ నాలెడ్జ్ లేదు, ఓకే, ఒకవేళ లేదు అనుకో, ఉంటే వెల్ అండ్ గుడ్, ఐటీ ఈజ్ రైట్ థింగ్. సో ఐటీ రైట్ థింగ్ అనే బదులు ఫస్ట్ ఒకసారి ఆలోచించు. కోడ్ ఉంది, నీకు కోడ్ మీద ఏ నాలెడ్జ్ లేదు, నీకు కాంపిటీషన్ ఎవరంటే 4 ఇయర్స్ బీటెక్ చదివినోడు నీకు కాంపిటీషన్. ఓకేనా? వాడు ఏదో ఒకటి 4 సంవత్సరాలు చదివిండిగా, వాడికి ఆ కోడ్లో ఒక 4-5 మొక్కలు తెలిసి ఉంటాయా, ఆ మొక్కల్లో మనకి ఏ మొక్క తెలియదు. ఓకే, ఇప్పుడు మనం పోయి ఆ ఐటీలో కూర్చుంటే ఈ ఏఐ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు కొంతమంది రీళ్లు చూస్తుంటే వాళ్ళు ఏం చదువుతున్నారంటే, వాళ్ళ మేనేజర్ టాస్క్ చెప్తున్నాడంట, ఆ టాస్క్లోనే క్లియర్గా చెప్తున్నాడంట, క్లాడ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, క్లాడ్ ఇదిగో ఇది నా ప్రాబ్లము, ఇదిగో ఇది నీ ప్రాంప్ట్. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ఒక ఆవిడ రీల్ చూసా. సో మేనేజరు ఆ ఎంప్లాయీకి చెప్పేది ఏంటంటే, ఓకే, ఐ హ్యావ్ గివెన్ యూ ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ రైజ్డ్ బై ద క్లయింట్ అండ్ ఐ ఆల్రెడీ kept the Claude prompt in that particular problem. Just execute it and ask Claude to give a code and push it and it will resolve. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేసిర్రు, ఆ క్లాడ్ ప్రాంప్ట్ తీసుకొని జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి అది తెచ్చింది వెనక్కి ఇచ్చిర్రు. ఓకే, ఈరోజు ఆయన చేపెత్తుండే వాళ్ళ చేత, రేపేం చేస్తాడు, రేపు కంపెనీ ఏం చేస్తుంది, వీడిని తీసేస్తే వీడి డబ్బులు ఏదో నాకే ఇస్తే నేనే అది క్లాడ్లో పెడతా కదా. అంటే ఏమేం చేయట్లేదు, ఆ క్లాడ్ తీసుకుని ఆ కోడ్ తీసుకొని వాడు ఇచ్చిన మేనేజర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తీసుకొని అక్కడ పెడుతుంది, ఇక్కడ పేస్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ మధ్యలో ఎలిమినేట్ చేసేస్తారు. ఎందుకు, ఈ పర్సన్తో పనేం లేదు. అలా అని చెప్పేసి ఈ పర్సన్కి కరెక్ట్ ప్రాంప్ట్ రాసి ఎలా తెచ్చుకోవాలో తెలుసా అంటే తెలియదు. మళ్ళీ ఆ మేనేజర్ ప్రాంప్ట్ ఇవ్వకుండా మేనేజర్ ప్రాబ్లం ఇచ్చే, కెన్ యూ సాల్వ్ దిస్ అని చెప్పేసి చెప్తే మేనేజరు ఈ పర్సన్ గురించి ఏఐ థింగ్స్ అన్ని నేర్చుకొని ఈ ప్రాంప్ట్ని తీసుకొని నేను ఈ ప్రాబ్లమ్కి స్టేట్మెంట్, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ స్టేట్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానివల్ల రిజాల్వ్ ఎలా చేయాలంటే మేనేజర్ ఫీల్ హ్యాపీ. ఓకే, ఈ అమ్మాయికి ప్రాబ్లం ఇస్తే చాలు, మనం ఏమి సింపుల్గా ఇదిగో ఇలా ప్రాంప్ట్ రాయి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయి నాకు అసెట్ అని చెప్పేసి ఫీల్ అవుతాడు. ఈ పిల్లకి మొన్నటిదాకా 4 వర్క్లు ఇచ్చేది ఈరోజు 40 వర్క్లు ఇవ్వచ్చు. ఓకే, ఈ అమ్మాయి జస్ట్ ప్రాంప్ట్ తీసుకుంటుంది, ప్రాంప్ట్ ఆ అమ్మాయికి ఎలా రాయాలో తెలుసు అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుందా. ఆ టైంలో ఏం చెప్తాడు మేనేజరు, వీని తీసుకోడు. ఇప్పుడు నువ్వు గనక ఇండస్ట్రీ ఐటీకి వెళ్తే ఏమవుద్ది, అక్కడ ఇచ్చిన కోడ్ని రీడ్ చేయడానికి కూడా నాకేం తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయి ఇందాకలో మాట్లాడుకున్నాం కదా, ఆ అమ్మాయికి గనక క్లాడ్ కోడ్ అంతా కరెక్ట్గా ఇచ్చి ఈ ఒక కోడ్లో కొంచెం డిఫరెన్స్ ఇచ్చింది అనుకో, లేకపోతే కొంచెం ఇష్యూ వచ్చింది అనుకో, ఆ అమ్మాయికి తెలుసు అది ఎలా రెక్టిఫై చేయాలో. ఓకే, ఆ అమ్మాయి కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షీ కెన్ డూ ఇట్ అండ్ షీ కెన్ ఫినిష్ ఇట్. ఓకే, మేబీ ఇంకొక గంట ఎక్స్ట్రా అవుతుంది దాని మీద టైం. కానీ మనం ఏం చేస్తాం, మనకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో హౌ కెన్ వీ సర్వైవ్? ఏఐ అనేది వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత ఇప్పుడున్న న్యూ జాబ్స్ అనేవి కొంచెం రిస్కే. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి తెలుసు ఏ ఎండ్ పాయింట్ని ఎక్కడ కనెక్ట్ చేయాలని. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వీళ్ళకి ఏ ఎండ్ పాయింట్ని ఎక్కడ కనెక్ట్ చేస్తే ఇది ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ బిజినెస్ ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా వచ్చినోడికి అసలు ఆ ఎక్స్పీరియన్సే లేదు. వాడు కొత్తగా వచ్చినోడిని మనం ఇంతకుముందు దేనికి యూజ్ చేసుకునే వాళ్ళం, కోడ్ రాయడానికి. ఓకేనా, ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఫ్రంట్ ఎండ్ ఉంది, దానికి జస్ట్ నువ్వు కోడ్ రాయాలరా, దానికే నువ్వు యూజు. ఈరోజు ఆ కోడ్ క్లాడ్ రాసేస్తుంది, లేకపోతే జెమినీ రాసేస్తుంది, ఏఐ రాసేస్తుంది. అలాంటప్పుడు నీ యూజ్ ఏముంది? ఆ పైన ఉన్నోడికి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి వాడికి కనుక ఏఐ నేర్పించి వాడికి కనుక కొంచెం ఇంకా రిసోర్సెస్ ఇస్తే వాడే నీ వర్క్ కూడా చేసేస్తాడు. ఎందుకంటే ఏఐతోనే కోడ్ తీసుకుంటాడు. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది ఆలోచించు. ఇది ఆలోచించి సివిల్ సైడ్ ఉండాలా, నేను ఐటీ సైడ్ ఉండాలా అని డిసైడ్ చేసుకో. ఎందుకంటే యూఎస్ఏలో నీలాగానే థింక్ చేసి యూఎస్ఏలో ఐటీ సాఫ్ట్వేర్లోకి వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళు నాకు 2-3 మెసేజ్ చేశారు రీసెంట్ టైంలో. నేను 5 సంవత్సరాల నుండి ఐటీలో వర్క్ చేస్తున్నా. నేను ఇండియాలో ఉన్నప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసిన, ఇక్కడికి వచ్చినాక ఐటీ చేసిన, ఇప్పుడు 5 సంవత్సరాల నుండి ఐటీలో వర్క్ చేస్తున్నా. నేను ఈరోజు సివిల్ ఇంజనీర్కి రావాలనుకున్నాను. 2-3 మెసేజ్ చేశారు నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో. ఎందుకని వాళ్ళు అలా డెసిషన్ తీసుకుంటారు ఆలోచించు. ఎందుకనంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎలా అవ్వబోతుంది అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఈ కోడ్ అనేది, ఈ క్లాడ్ అనేది, లేకపోతే ఈ ఏఐ అనేది ఎలాగ ఈ ఐటీని రేపు ఒక రోజున ఎండ్ చేయబోతుంది, లేకపోతే ఈ జాబ్స్ని కట్ చేయబోతుందని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. దెన్ దే ఆర్ డిసైడింగ్ ఇట్
ఐ వాంటెడ్ టు స్విచ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. సో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా అయితే సో మనం ఏమైపోవాలి? ఓకే, సో అది ఒకటి నువ్వు గుర్తుంచుకున్నావు. ఓకే, నా సజెషన్ అది అన్న. ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యూచర్. యా, సో లాస్ట్ టైం కూడా ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యూచర్ అంటే ఒక పర్సన్కి నేను చెప్పాను, ఇంటీరియర్ డిజైనింగ్లో ఫ్యూచరు ఎప్పుడు బాగుంటుంది అని అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఓన్ వర్క్స్ చేస్తున్నావో అప్పుడే నీకు ఇంటీరియర్ డిజైనింగ్లో హ్యూజ్ ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా జాబ్లో వర్క్ చేస్తున్నావా, నేను నీకు ఎవరైతే ఇంటీరియర్ డిజైనింగ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నారో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదో కంపెనీలో వర్క్ చేయండి ఇంటీరియర్ డిజైనర్గా. ఓకే, కంపెనీలో వర్క్ చేయండి, మంచి మంచి బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైనింగ్ చేయండి, అంతా బాగానే ఉంది. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే చిన్న కాంట్రాక్ట్స్ ఒప్పుకోండి. ఓకే, ఎవరిదన్నా ఇల్లు ఉందనుకో, అరే బాబు నీకు ఎంత అవుతుంది నేను చూసుకుంటాను, నాకు అన్నీ తెలుసు, నాకు ఆ మెటీరియల్స్ ఎక్కడ కొనాలో తెలుసు, లేకపోతే నాకు ఆ డిజైన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు, నేనే డిజైన్ చేస్తా, నీకు గనక నచ్చకపోతే నాకే చెప్పు, నేను మాడిఫై చేస్తా, నా దగ్గర లేబర్ ఉన్నారు, నేను లేబర్ని మెయింటైన్ చేపించి నీకు కంప్లీట్ వర్క్ చేపిస్తా. ఓకే, నీకు ఇది వేరే వాళ్ళు ఒకవేళ 4 లక్షలు కడతానంటే నాకు 2 లక్షలు, నాకు 3,50,000 ఇవ్వు. లేదు వేరే వాళ్ళు 40 లక్షల్లో కడతారంటే నేను ఒక 35 లక్షల్లో 39 లక్షల్లో చేయొచ్చు అంటే 1 లక్ష మిగిలినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో దెన్ ఓన్లీ ఇంటీరియర్ డిజైనింగ్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఓకే, ఇంటీరియర్ డిజైనింగ్లో ఇట్లాంటి ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అండ్ బయట వాళ్ళ ఓన్ వర్క్సే ఎక్కువ ఉంటాయి వీళ్ళు కంపెనీలో వర్క్ చేసే కంటే. ఓకేనా, సో అదైతే ఇక్కడ ఇంపార్టెంట్. అలా చేయగలిగితే మాత్రం ఇట్స్ హ్యూజ్ ఫ్యూచర్. ఓకే, చాలామంది అదే చేస్తున్నారు. ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. గుడ్ మై హీరో నేను కూడా సివిల్ ఇంజనీరింగే. గుడ్ ఇట్స్ నైస్, గుడ్ టు సీ దిస్. అండ్ అన్న రిలయన్స్ జీఈటీ ఆఫర్ వచ్చిందన్న, కెరియర్ ఎలా ఉండబోతుంది? గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ. ఓకే, రిలయన్స్లో జీఈటీ ఆఫర్ వచ్చిందంటే దట్ వుడ్ బి ఎ గుడ్. కానీ నీ కెరియర్ ఎలా ఉండబోతుంది అని ఉంటుంది అన్న. ఈ కెరియర్ ఎలా ఉండబోతుందో నేనేమన్నా ఇక్కడ పూజారినా లేకపోతే నేనేమన్నా భవిష్యత్తు చెప్పేవాడినా కెరియర్ ఎలా ఉండబోతుంది. కానీ సివిల్ ఇంజనీరింగ్ కెరియర్ గురించి చెప్తా. ఐఎమ్ సారీ, సో డోంట్ టేక్ మీ రాంగ్. సివిల్ ఇంజనీరింగ్ రిలయన్స్ ఈజ్ ద టాప్ కంపెనీ. ఓకే, ఇప్పుడు నువ్వు చూసుకుంటే అమెరికాలో ఒక డేటా సెంటర్ కట్టబోతున్నారు. ఓకే, సో ఆ డేటా సెంటర్కి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అంబానీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ అమెరికాలో టెక్సస్లో కట్టబోయే డేటా సెంటర్కి రీసెంట్గా నేను న్యూస్ చూస్తే అదే కనిపించింది. సో ఆలోచించు, వాళ్ళు ఇంత అంటే ఒక పెద్ద కంపెనీ రిలయన్స్ అనేది. రేపు ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినా వీళ్ళకే వస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు రిలయన్స్ కానీ లేకపోతే అదానీ కానీ ఓకేనా ఎల్ఎన్టీ కానీ వీళ్ళకే వస్తాయి. నువ్వు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే నువ్వు మంచి మంచి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తావు. రేపు నీకు ఫ్యూచర్లో ఇంకా ప్రాజెక్ట్స్ ఉంటాయని నా ఫీలింగ్. ఓకే, అందుకని ఫ్యూచర్ గోనా బి గుడ్ ఇఫ్ యూ టర్న్ ఇన్ దట్ వే. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎ 15 minutes of time left or 13 minutes of time. So if you have any questions, please type it here and I will answer. If we don't have anything, again we will connect again in the next weekend and we will talk. AE గురించి చెప్పండి అన్న. AWE గురించి అంటే ఇప్పుడు అవి చాలా ప్రెస్టీజియస్ జాబ్స్. ఓకే, ఈ గవర్నమెంట్ లేకుండా మనం ఏం చేయగలం చెప్పు, ఆలోచించు. గవర్నమెంట్ ఎప్పుడైనా తగ్గిపోతా లేదు, వాళ్ళ పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏఈగా చేసే వాళ్ళు రిటైర్ అవుతారు, వాళ్ళ పొజిషన్స్ బ్యాక్ వస్తాయి, ఖాళీ అవుతాయి. దెర్ ఇస్ సో మెనీ. ఇప్పుడు ఇండియా మన గవర్నమెంట్కి కనుక ఆంధ్ర గవర్నమెంట్కి కనుక కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి అనుకో, ఇప్పుడు డేటా సెంటర్ కట్టాలంటున్నారు అక్కడ మన వైజాగ్లో. సో ఆ కంపెనీలో ఆ పర్టికులర్ సిటీలో ఏఈ అనేవాడు ఉంటాడు. ఓకే, వాడి మీదనే పని జరుగుతుంది, వాడే దానికి సిగ్నేచర్ చేయాలి, వాటన్నిటిని రివ్యూ. గవర్నమెంట్ జాబ్లకి ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే, అది ఇంకా దాన్ని నువ్వు థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వీటికి శాలరీస్ కూడా మంచిగానే ఉంటాయి. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. ఓకే, ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ దట్స్ ఎ గుడ్ చాయిస్ బై ద వే. ఓకే, మంచిగా చదువుకొని మనం మంచిగా ప్రిపేర్ అయితే దట్స్ ఎ నైస్ చాయిస్. Okay, so next questions. హాయ్ బ్రో, బాగున్నా వీరా. అన్నయ్య, మలేషియాలో జాబ్ ఆపర్చునిటీ
this low. Any suggestions to get a job? Other countries try to MSc BIM student. అదర్ కంట్రీస్ అంటే ఐ వుడ్ సజెస్ట్ ట్రై ఫర్ దుబాయ్ అని చెప్పేసి నేను అంట. మేబీ నాకు ఐడియా ఉంది, బట్ ఐ కాంట్ సీ నేను ఎప్పుడు అంటే జాబుల గురించి డైరెక్ట్గా వేరే కంట్రీస్లో వెళ్ళేది లేదు. బట్ చూడు, మలేషియా కానీ లేకపోతే అటు సింగపూర్ కానీ వీటిల్లో మేబీ కొంచెం మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని నా ఫీలింగ్. అన్న స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డిజైన్కి స్టార్టింగ్ ఆటో క్యాడా ఆర్ డైరెక్ట్ డిజైన్ టూల్సా? స్ట్రక్చరల్ స్ట్రక్చరల్ డిజైన్ స్టార్టింగ్ AutoCAD ఆర్ డైరెక్ట్ డిజైన్ టూల్సా? AutoCAD అనేది సంథింగ్ డిఫరెంట్, డైరెక్ట్ టూల్స్ అనేది సంథింగ్ డిఫరెంట్. ఓకే, AutoCAD ఎనీవే మనకి ఎప్పటికైనా కావాలి. ఒకటి ఆలోచించు, AutoCAD ఎప్పటికైనా మనకు కావాలి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్తో దానికి సంబంధం లేదు. కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లోకి రావాలి అని అంటే నువ్వు మాత్రం ఫస్ట్ ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్ చేయాలి ఇక్కడ. ఓకే, ఫస్ట్ స్టెప్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్లో నువ్వు కనుక నన్ను చెప్పమంటే, ఫస్ట్ స్ట్రక్చరల్ అనాలిసిస్ నేర్చుకో. ఓకే, ఆ స్ట్రక్చరల్ అనాలిసిస్ చేతగా ఒక పాయింట్ లోడు, బీము, పాయింట్ లోడు ఇలా వేస్తావు కదా, దాన్ని ఎక్సెల్ షీట్లో పెట్టు. ఓకే, ఎక్సెల్ షీట్లో ఫార్ములాస్ రాయు దీనికి సంబంధించి. ఓకేనా, ఎవ్రీ టైం నువ్వు ఇంకా మళ్ళీ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకొని ఎక్సెల్ షీట్లో పెట్టి ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్ చేయు, అవుట్పుట్ వస్తుంది. దట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, సెకండ్ థింగ్, ఇది పెట్టిన తర్వాత సెకండ్ థింగ్ నువ్వేం చేయాలంటే అదే సేమ్ ప్రాజెక్ట్ని నువ్వు ఒక సాఫ్ట్వేర్లో చెయ్యు. ఓకే, ఈ ట్యాబ్స్ తీసుకో, సింగిల్ బీమ్ వెయ్యు, ఆన్సర్ అయ్యు. కరెక్ట్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఓకే, నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసిన, రియాక్షన్ ఒక 2 kips వచ్చింది. అండ్ ఎక్సెల్ షీట్లో పెట్టిన రియాక్షన్ 2 kips వచ్చింది. ఈ ట్యాబ్స్లో పెట్టిన రియాక్షన్ 2 kips వచ్చింది. దట్స్ ఫైన్. కంప్లీట్ స్ట్రక్చర్ అనాలిసిస్ సబ్జెక్టు నువ్వు గ్రిప్లో ఉన్నట్టు. ఇలాంటివి ప్రతి దానికి చేయు. ఫిక్స్డ్ బీమ్ విత్ యూడిఎల్ లోడు అండ్ ఫిక్స్డ్ బీమ్ విత్ పాయింట్ లోడు అండ్ ప్రాపర్ క్యాంటిలివర్ బీమ్, ఇట్లాంటి అన్నిటికీ చెయ్యు. ఓకే, సేమ్ థింగ్ ఎక్సెల్ షీట్లో చెయ్యు, మళ్ళీ సాఫ్ట్వేర్లో చెయ్యు. ఒక క్లారిటీ వస్తుంది నీకు. దాని తర్వాత డిజైన్ సైడ్కి వెళ్ళు. ఓకే, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ డిజైన్ ఉంటుంది, ఒక సింగిల్ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ ఉంటుంది, దాన్ని పెట్టుకో. ఓకే, డబుల్ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ ఉంటుంది. మాన్యువల్ క్యాలిక్యులేషన్ చెయ్యు. ఎక్సెల్ షీట్లో మేబీ సేమ్ ఫార్ములాస్ అన్ని డ్రా చేసి ఎక్సెల్ షీట్లో చెయ్యు. దాని తర్వాత మళ్ళీ ఒక వాట్సాప్ టూల్ ఉంటుంది కదా, ఆ టూల్ ఓపెన్ చేయి. ఏది ఈ ట్యాబ్స్ కానీ ఈటల్లో సింగిల్ బీమ్, డబుల్ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ లాగా డిజైన్ చేయి. ఇలా గనక నువ్వు ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు చేసినట్లయితే విల్ బి కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ స్కిల్స్. అంతే. ఇలా ప్రతిదీ అనలైజ్ చేసుకోవాలి. అప్పుడే నీకు ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఈ చిన్నవి చేస్తావా, వీటన్నిటిని పోర్ట్ఫోలియో లాగా పెట్టి హైరింగ్ మేనేజర్కి నేను ఇవి చేసిన అని చెప్పేసి గొప్పగా చెప్పు చాలు. ఓకేనా, ఏమీ చెప్పనోడి కంటే నువ్వు ఇంకా 100 రెట్లు గొప్ప వాళ్ళకి. ఓకే, అది నా సజెషన్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, దెర్ ఇస్ అనదర్ క్వశ్చన్. అన్న, సివిల్లో మీలా జాబ్ కావాలంటే ప్రజెంట్ ఏ స్కిల్స్ ఉండాలి? ఓకే, ఇప్పుడు నేనేం చేశా, ఇప్పుడు నాలా జాబ్ కావాలంటే ఏ స్కిల్స్ ఉండాలి అనేది పక్కన పెడితే, నేనేం చేశా ఇట్లాంటి జాబ్స్ రావడానికి కానీ, ఇప్పుడు వీటిని అర్థం చేసుకోవడానికి, వీటిని నేర్చుకోవడానికి నేనేం చేశా అనేది నువ్వు కనుక అడిగితే దట్ వుడ్ బి ద రైట్ క్వశ్చన్. నేనేం చేశానంటే, సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నేను నా హాస్టల్ ప్లాన్ డ్రా చేశా. నా హాస్టల్ ఉంది వైజాగ్లో. హాస్టల్ ప్లాను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక నాకు ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, నా హాస్టల్ ప్లాన్ మొత్తం రూమ్ డ్రా చేశాను. అక్కడ నాకు గుడ్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఓకే, మా అక్క వాళ్ళ దగ్గర నుండి కానీ, ఓకే బాగా డ్రా చేస్తున్నాను సెకండ్ ఇయర్లో, ఆలోచించు. ఓకే, బాగా డ్రా చేసినవరా అని చెప్పేసి పెద్ద, నేను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూస్తే అదే పెద్ద డ్రాయింగ్ ఏం కాదు, వాళ్ళకది గొప్ప అయిపోయింది. ఓకే, బట్ ఎనీవే, ఐ డిడ్ సంథింగ్ అండ్ దే అప్రిషియేటెడ్. దట్ గేవ్ మీ సమ్ ఇంట్రెస్టింగ్, నాకు కొంచెం ఇంట్రెస్ట్ కల్పించింది. పేపర్ మీద నేను డ్రా చేసా, పెన్ను పేపర్ తీసుకున్నా. ఆ తర్వాత ఓకే, దీన్ని డిజిటల్గా ఎలా డ్రా చేయాలని చెప్పేసి ఫోన్ తీసుకున్నా, ఫోన్ పెట్టుకున్నా. ఒక మౌస్ ఉంటుంది, మౌస్ని కనెక్ట్ చేయొచ్చు అన్నమాట, చిన్న ప్లగ్ పెట్టి. అండ్ క్యాడ్ టూల్స్ ఉన్నాయి దీంట్లో, ఏది మన మొబైల్లో. దాన్ని ఓపెన్ చేసా. క్యాడ్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు ఈవెన్ దో, ఫస్ట్ థింగ్. ఓకే, మా నాన్న నాకు ల్యాప్టాప్ నేను అడగలేదు, ఆయన కొనిపించలేదు, లేకపోతే నేను అంత మనకు అప్పుడే కాదేమో ఫైనల్ ఇయర్లో ఏమో అనుకున్నా. దట్స్ ద రిగ్రెట్ ఐ హ్యాడ్. ఇప్పుడు అలాగేంటంటే ఆ క్యాడ్ ఫోన్లో డ్రా చేశా ప్లాన్, ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది ఫోన్లో డ్రా చేసిన ప్లాన్. ఓకే,
సో ఓకే, అర్థమైపోతుంది చిన్నగా. ఓకే, ఆ తర్వాత క్యాడ్ ఇంపార్టెన్స్ అర్థమైపోయింది. సెకండ్ ఇయర్లో క్యాడ్ నేర్చేసుకున్నాం. ఓకే, థర్డ్ ఇయర్లో రివిట్ నేర్చుకోవాలి. క్యాడ్కి 3,000 పెట్టి ఆ వైజాగ్లో నేర్చుకున్నా. ఆడేమన్నా పెద్దగా చెప్పిరా అంటే లేదు, నేను అనుకుంటున్నా ఆటో క్యాడ్ నేర్చుకుంటున్నా, వాస్తు గురించి చెప్తారు, అండ్ ఒక ప్లాన్ రియల్ టైంలో ప్లాన్ ఎలా డ్రా చేయాలో చెప్తారు. సో నేను ఇలాగ నా హాస్టల్ డ్రాయింగ్ చేశా కదా, మిగతాయి కూడా నేను డ్రా చేయొచ్చు అని అనుకున్నా. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్తే బేసిక్ చెప్తున్నారు, ఒక ప్లాన్ కూడా కాదు, అది నార్మల్ డీటెయిల్స్, కర్వ్ ఎలా డ్రా చేయాలి, ఇట్లాంటి మెకానికల్ డీటెయిల్స్ ఇస్తారు మనకి బాగా స్ట్రెయిన్ అవ్వడానికి. అవన్నీ ఇస్తున్నారు, అవి డ్రా చేస్తున్నా, నాకేం అర్థం కావట్లేదు. ఏంద్రా ఆటో క్యాడ్ వాస్తు ఏది అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ వేయండి అంటే అయిపోయింది మీ క్యాడ్ అని చెప్పేసి అన్నాడు. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము ఇద్దరం నేర్చుకోవడానికి. వాళ్ళు పాపం మా ఇద్దరికే సెషన్స్ పెట్టారు. వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటే సరే వీళ్ళు ఎంతకంత పే చేస్తున్నారు కదా, వీళ్ళకి టీచ్ చేస్తామని చెప్పేసి టీచ్ చేశారు. దట్స్ ఓకే. వాళ్ళ దగ్గర నుండి క్యాడ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. తర్వాత రెవెట్ నేర్చుకోవాలి. వాళ్ళని అడిగితే 30,000 అన్నారు రివెట్కి. 30,000 నా కాలేజీ ఫీజు 30,000 రా, నువ్వేంద్ర 30,000 అడుగుతున్నాను అని చెప్పేసి. సో నేను 30,000 ఏడ 30,000 అయ్యా మాకు మనంతా అచ్చా 30,000 పెట్టాలంటే మనకు మనసు ఒప్పదు. ఈవెన్ మా నాన్న పెడతానన్నా నేను పెట్టనీయను, అది మన సిచ్యువేషన్ అని చెప్పేసి మేము అనుకొని వీడికి 30,000 ఆడ పెట్టాలని ఇంకా రెవెట్ కోర్సులు యూట్యూబ్లో కోర్స్ చేసిన. బాల్కన్ ఆర్కిటెక్ట్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, ఎక్సలెంట్, చాలా బాగా చెప్తాడు. థర్డ్ ఇయర్లో నేను అదే, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఒకసారి ఆలోచించండి, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఎలా చేస్తా కోడ్, ఎలా నేను రెవెట్ యూజ్ చేస్తా చెప్పండి. నా ఫ్రెండ్కి ల్యాప్టాప్ ఉంది పక్కన, వాడి పాపం ఓల్డ్ ల్యాప్టాప్ వాళ్ళ అన్న గిఫ్ట్ ఇచ్చిండు. వాడికి అరే రెవిట్ ఇన్స్టాల్ చేద్దామన్నా నీ ల్యాప్టాప్లో అన్నా, రెవిటా బాగుంటుందా అన్నాడు. ఒరే నా సిస్టమ్ స్లో అయిందంటే స్లో అస్సలు అవ్వదురా, రెవిట్ చిన్న సాఫ్ట్వేర్ రా అని అన్నా. కానీ రెవిట్ ఇన్స్టాల్ చేసినాక సిస్టమ్ స్లో అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ అది చిన్న సాఫ్ట్వేర్ అయితే, గ్రాఫిక్ కార్డ్ ఇలాంటివి ఏం లేకపోతే ఆ రెవిట్ అనేది స్లో అయిపోద్ది. అయితే వాడికి అంటే మనం వర్క్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం నా స్వార్థం కోసం వాడికి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సజెస్ట్ చేసినాడే. వాడు ఇన్స్టాల్ చేసిండు. నేను చిన్నగా యూట్యూబ్లో వీడియోలు చూస్తా, రెవెట్ వర్క్ చేస్తా అండ్ రాసుకుంటా. ఓకే, అన్ని నీట్గా నోట్స్ రాసుకోవడము అండ్ ఆ వీడియోలు చూసుకుంటూ దీంట్లో ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ చేసేవాడిని. కానీ ఒక టైంకి వెళ్ళేసరికి నాకు ఎవరు చెప్పేవారు లేక అర్థం కావట్లేదు. నేను ఒక బటన్ క్లిక్ చేస్తే అది రావట్లేదు, చిరాకు వచ్చేస్తుంది. నైట్ డ్రీమ్స్లో కూడా వచ్చేది తెలుసా అది. దాని ఏందిరా నాకు ఈ టార్చర్ అనుకున్నా. నన్ను నేర్చుకొని పో, నాకు ఇది వద్దు అని చెప్పేసి రెవెట్ని ఆల్మోస్ట్ బాగానే నేర్చుకున్నా కొంచెం. ఓకే, ఆల్మోస్ట్ నాకు ఎలా చేయాలి, అసలు రెవెట్ ఇంటర్ఫేస్ ఏంది అని చెప్పేసి అన్ని క్లియర్గా తెలిసిపోయినాయి థర్డ్ ఇయర్లో. ఓకే, ఆ తర్వాత డిజైనింగ్ టూల్స్ మీద పడ్డా. ఓకే, ఇంకా ఈ ట్యాబ్స్, స్టాట్ ప్రో, వీటి మీదకి నేను టర్న్ అయిపోయా ఫైనల్ ఇయర్లో మంది. ఓకే, ఇంకా ఫైనల్ ఇయర్లో నేను ఎలాగోలా ఏదో ఒక ఇండస్ట్రీ రిలేటెడ్ జాబ్ చేయాలి అని చెప్పేసి ఫీల్ అయిపోయా. ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ఫీల్ అయ్యా. ఓకే, రైట్ నౌ బయట కంపెనీ ఏదో ఒక కంపెనీని చూస్ చేసుకుని వాళ్ళు ఏమన్నా కంపెనీ ఇండస్ట్రీ రియల్ టైం చేయాలా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ని ఒక 5 గ్యాదర్ చేసి మనందరం స్ట్రక్చర్స్ మీద వర్క్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి నా ఈ ట్యాబ్స్ మీద వర్క్ చేసేటట్టు చేశా. ఆ ఈ ట్యాబ్స్ జాయిన్ అయినా ఆ తర్వాత సైట్కి వెళ్ళిన. అండ్ ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటంటే నేను హాస్టల్లో ఉంటాను కదా, నా ఇంటి ఎదురుగానే థర్డ్ ఇయర్లో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఓకే, రోజు నా పని ఏంటంటే అక్కడ అంకుల్ ఉంటారు, నాగేశ్వరరావు అంకుల్, ఆయన బిల్డరు. ఓకే, వాళ్ళ ఆవిడ ఆర్కిటెక్టు, ఆ ఆంటీ ఆర్కిటెక్టు, ఆవిడ ప్లాన్లు డ్రా చేస్తుంది. సో రోజు నా పని ఏంటంటే కాలేజీ నుండి వస్తా, నా బ్యాగ్ ఇంట్లో పెడతా, వెళ్ళి ఆ బిల్డర్ ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి మేస్త్రి దగ్గర కూర్చొని ఏంది అంకుల్ ఇది ఎలా చేస్తున్నారు అని చెప్పి అడిగి కనుక్కున్నాను. ఆ కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా, ఎక్స్క్వేషన్ నుండి ఎండింగ్ దాకా నేను చూసే ప్రాసెస్ని. ఓకే, నాకు చిన్నగా అర్థమవుతుంది, ఈ సింక్ చేసుకుంటున్నా. టెక్నికల్ మనం ఏం కాలేజీలో నేర్చుకుంటున్నాము, బయట ఏం జరుగుతుంది, ఆ ప్లాన్స్ చూసా. నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ప్లాన్ చూడగానే నాకు స్ట్రైక్ అయిపోయింది. నేను అంతకుముందు డ్రాయింగ్స్ డ్రా చేశాను చిన్నవి. ఓకే, ఇలా డ్రా చేస్తారా, ఓకే ఇంకెలా డ్రా చేయడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను ఆ ఇండస్ట్రీలో ఎలాగైతే డ్రా చేస్తున్నారో అలా డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇలాగ చిన్న వర్క్స్ అండ్ మనకున్న ఎగ్జైట్మెంట్, మనకున్న ఇంట్రెస్ట్ అనేది మనల్ని షేప్ చేస్తాను అనమాట. దాట్స్ వై ఐ షేప్డ్ ఇన్ దిస్ వే. అండ్ ఈవెన్ దో నాదేం పెద్ద కాలేజీ కాదు. ఇంకొకటి ఆలోచించండి, ఇఫ్ ఇన్ కేస్ అదే మనం కొన్నిసార్లు రిగ్రెట్ అయ్యేది ఏంటంటే ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్ ఇన్ అనదర్ కాలేజ్ వేర్ ప్రొఫెసర్స్ విల్ ఎన్హాన్స్ అస్ మోర్. ఇప్పుడు నా చిన్న కాలేజ్లో ఉంటేనే మనం ఇంత డెవలప్ అయినాం. అదే ఇంకొంచెం పెద్ద కాలేజ్లో ఉంటే ఇప్పుడు ఒక్కొక్కడు సిబిఐటి, మహేంద్ర అండ్ పెద్ద కాలేజీలు చదువుతున్నారు. అక్కడ ఉన్న కాలేజీలో లెక్చర్స్ ఒక్కొక్కరు పిహెచ్డి చేసిన వాళ్ళు, అండ్ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉంటుంది.
అలాంటి వాడిని దొరికితే రుద్ది షేప్ చేసేస్తారు. అలా షేప్ చేయడం. నా పక్కన ఉన్న అడిగితే సైట్కి వెళ్దాంరా అంటే నో వన్ కెన్ కేర్. అదే నాకు రీగ్రెట్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ సర్కమ్స్టాన్సెస్ వీ హ్యావెంట్ బీన్ టు రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. వీ హ్యావెంట్ సరౌండెడ్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. దట్స్ వై అవర్ నాలెడ్జ్ వాజ్ లిమిటెడ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను అప్పుడు ఆ రోజు బిల్డర్ దగ్గర నేను కలిసి నేర్చుకున్నా కాబట్టి ఆయన ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నదానికి ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. హూ ఎవర్ ఐఎమ్ సరౌండెడ్ విత్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే, దట్స్ ఫైన్. బట్ కాకపోతే దెర్ ఇస్ సో మచ్ పొటెన్షియల్ ఇన్ ఎ పర్సన్ టు ఎన్హాన్స్ దేర్ స్కిల్స్. బట్ యూ హ్యావ్ టు సరౌండ్ విత్ ద రైట్ పీపుల్. సో ఇఫ్ యూ ఆర్ సరౌండెడ్ విత్ ద రైట్ పీపుల్, దే విల్ మేక్ యూ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. దే విల్ ట్రై టు షో యూ అదర్ పాత్స్. నాట్ లైక్ సింపుల్గా ఏదో కూర్చొని. ఇప్పుడు నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్తో అందరితో నేను ఏఐ గురించి మాట్లాడతా. ఓకేనా, అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ బ్యాక్ వెళ్ళి ఏఐ గురించి చూసి వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు. ఓకే, అదే మన పక్కనోడు మూవీస్ గురించి వీటి గురించి మాట్లాడింది అనుకో, నువ్వు మూవీస్ మీద మోస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తావు. ఎందుకు? నీ పక్కన నేను అదే మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఫైండింగ్ ద రైట్ పీపుల్ ఫర్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. Okay, you have to surround with the right people. Try do friendship with the people who are in the final years. They would show you options. Okay, ఇలాంటి అన్ని చిన్నవి చేస్తేనే we have been turned, we shaped our lives. ఓకే, సో ఇది ఆ థింగ్స్ అన్నీ నన్ను కొంచెం ఎలివేట్ చేసింది నా ప్రొఫైల్ని. అండ్ నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు నా శాలరీ 12,000. ఓకే, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నా శాలరీ 12,000 ఫస్ట్ ఇయర్లో. నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్కి నాకు ఈ 12,000 24,000 కావాలి అని చెప్పేసి. అవ్వకపోతే మాత్రం నాకు అది చాలా నెగిటివ్ థింగ్. నాకు ఈ 12,000 24,000 ఎనీవే కావాలి. దానికి కావాల్సిన కష్టం నేను ఏదైనా చేస్తా అని చెప్పేసి అనుకున్నా అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. ఓకే, సైట్లో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు భవనం C2C స్టార్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఏందనుకున్నావు? సైట్లో నేను జరిగేవన్నీ నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన. ఓకే, 2020లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నువ్వు ఈ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వు, నీకు రోజు నేను సైట్లో జరిగేవన్నీ నీకు పంపిస్తా, నీకు షేర్ చేస్తా, నీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తా అని చెప్పేసి ఎప్పటికీ ఉంటుంది. వీఆర్ సివిల్ ఇంజనీర్స్ అనే వాట్సాప్ గ్రూపు. అప్పుడు నేను 2019-2020లో స్టార్ట్ చేసింది. దాంట్లో రెయిన్ఫోర్స్మెంట్ ఎలాగుంటుంది అండ్ అసలు ఆ బార్బెండింగ్ స్కెడ్యూల్ ఎలా చేస్తాము ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను అవన్నీ స్టూడెంట్స్కి షేర్ చేసేవాడిని. నాలాగే ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేవాడిని. వాళ్ళందరికీ షేర్ చేసి ఇలాగ ఇదిగో ఇది నేను చెప్తాను, మీరు నా గ్రూప్ జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఆ రోజు నుండి నేను ట్రైన్ చేస్తాను స్టూడెంట్స్ని. ఆ రోజు నుండి ట్రైన్ చేస్తూ ఐఎమ్ ఆల్సో డెవలపింగ్ ఇన్ మై సెల్ఫ్. ఫైనల్లీ వాట్ ఐ రియలైజ్డ్ అంటే ఇఫ్ యూ టీచ్ మోర్ యూ విల్ లెర్న్ మోర్. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ టీచింగ్. నేను టీచ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ నేర్చుకుంటా ఇన్స్టెడ్ ఆఫ్ నేను చదువుకునేటప్పుడు కంటే. సో దట్స్ వై ఐ బీన్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్. Okay, I've been mentoring the people. Why? Because where I can give a more insights and I can also give the thoughts. నాకు ఐడియాస్ వస్తుంటాయి when I'm teaching or when I'm sharing something to other people. That shapes me. And right now I've been I'm an influencer and I had a community or a studio, like I'm an Instagram profile where almost 45,000 people are following me. And I do have a company in India and in Dilshad Nagar where almost 10 employees are working for me. Okay, we have been generating lakhs of rupees per month. Our last year target turnover was almost, we have reached the 1 crore rupee. Okay, these things, these small ఆ రోజు చేసిన small things అనేవి ఈ రోజు నన్ను ఎలా షేప్ చేసినాయో ఒకసారి మీరు ఆలోచించండి. That's how these things will shape. Okay, that's what we have to understand. That's what still I'm trying to enhance my skills. Okay, I'm looking towards my future and we have been ఇప్పుడు నేను ఇది చేయొచ్చు, ఈ సెషన్ చేయకపోవచ్చు. ఓకే, కంటిన్యూస్గా ఇప్పుడు నాకు అదే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పర్సనల్ థింగ్స్ అవన్నీ. ఓకే, ఐ కాంట్ స్పెసిఫికలీ సే యూ కెన్ ఆల్సో డూ దిస్ థింగ్ అని. బట్ ఇవన్నీ నేనేమి ఇంటెన్షనల్గా నేను ఇది చెయ్యాలి అని చేయలేదు. బట్ దిస్ షేప్ చేసినాయి నన్ను అలాగా. ఓకే, నన్ను అలా టర్న్ చేసినాయి కొన్ని థింగ్స్ నన్ను. ఓకే, ఆ రోజు నేను 2020లో ఒక గ్రూప్ స్టార్ట్ చేసి నేను ఇలాగా పీపుల్కి నేను ఇదిగోరా నేను వర్క్ ఏదైతే చేస్తున్నది నేను మీకు చూపిస్తా అనేది నన్ను కంపెనీని స్టార్ట్ చేసేటట్టు చేసింది. ఓకే, ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే నేను ఇక్కడ కాదు, నేను అమెరికా వెళ్తాను నేను అని చెప్పేసి నన్ను అది అమెరికా వచ్చేటట్టు చేసింది.
ఓకే, అమెరికాలో మాస్టర్ చేసిన తర్వాత నేను ఒక జాబ్ చేసేటట్టు చేసింది. ఓకే, ఆ తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఓకే నేను ఇదంతా స్టూడెంట్స్కి టీచ్ చేయాలి, బయట అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి. అండ్ ఎక్కడో దగ్గర నేను అవుట్ సైడ్ ప్రొఫైల్ నేను క్రియేట్ చేయాలని చెప్పేసి నన్ను యూట్యూబ్ స్టార్ట్ చేసింది, యూట్యూబ్ని స్టార్ట్ చేసేటట్టు చేసింది. సో సమ్ థింగ్స్ విల్ చేంజ్ అండ్ దిల్ షేప్, బట్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్. ఇవన్నీ థింగ్సే మనం షేప్ చేస్తాయి. ఇవి లేవు అంటే వీ కాంట్. సో చాలా మంది నాకంటే బాగా చదివే వాళ్ళు ఉన్నారు, ఓకే, అవుట్ దేర్. ఓకే, డు దే హ్యావ్ ఎ కంపెనీ? దే డోంట్ హ్యావ్ ఎ కంపెనీ అండ్ దే డోంట్ హ్యావ్ ఎ, దెర్ ఇస్ నో లైక్, జస్ట్ ఇమాజిన్. సో ఒక టైంకి వచ్చేసరికి ఈచ్ థింగ్స్ అనేవి షేర్ చేసుకుంటాయి. కంపెనీ అండ్ కమ్యూనికేషన్, లైక్ అంటే నీలో ఉన్న కమిట్మెంట్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ అండ్ కరేజ్ అండ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఏంటంటే దీనికి ఒక 25% పోద్ది, దీనికి ఒక 20 కమ్యూనికేషన్, ఇట్లా కమ్యూనికేషన్కి ఒక 25% కావాలి. ఓకే, అండ్ కరేజ్కి 25%, ఎడ్యుకేషన్ 25% కావాలి. ఇవన్నీ కలిపి నువ్వు ఇంకొక షేప్ అవుతావు. నీకు కంప్లీట్గా 100% ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా దట్ డజంట్ హెల్ప్ యూ టు స్టార్ట్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీథింగ్. ఓకే, యూ డోంట్ హ్యావ్ దట్ all other parameters for you to shape your life or future. So ivi things, I'm sorry I turn you into other way. So yeah, I hope you understand me. అంటే నేను చెప్పాలనుకున్నది అది, ఎవరో తమ్ముడు అన్న ఎలాగ మీలాగా జాబ్ రావాలంటే ఎలాగా అంటే నేను సో జస్ట్ బ్యాక్గ్రౌండ్ని చెప్పా. బట్ ఇట్స్ ఓకే. సి నాలాగా జాబ్ లాగా నాలాగా బోల్డ్ మంది చేస్తారు. వాట్ సపరేట్స్ మీ? ఓకే, సో ఎంతోమంది లక్షల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐ మీన్ సివిల్ ఇంజనీర్ చేస్తారు. వాట్ సపరేట్స్ మీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్? మై కాంటెంట్ సపరేట్స్ మీ అండ్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సపరేట్స్ మీ. ఓకే, అందరు డిజైనే చేస్తారు, ఎవడు చదివినా అదే చేస్తాడు. వాట్ సపరేట్స్ మీ? దీస్ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్వేస్ మేక్ అస్ సపరేట్. ఓకే, సో ఆ థింగ్సే ఇంపార్టెంట్ మనకి. అందుకని కెన్ స్టార్ట్ డూయింగ్ సమ్ థింగ్స్. You have to separate from the crowd, by the way. Okay, if you are in the same crowd, you have to do one small thing indifferently to separate from the crowd. Okay, then only you will be notified and you will be identified and you will have a more courage to do more things in upcoming days. Okay guys, I am completely agree and I'm sorry I took some time for not to cover your questions and I turned the topic into other way. So anyway, I had another meetings right now and I have to leave right now. And thank you so much for joining this live. And so I'm so happy to guide you. And I'm sorry I missed some of your questions. And again, I will come you in the next week. And even if you have any questions, please try to in chat, or you can send me a message, or you can install Bounum C2C application, where you can ask questions to our team or anyone. They will bring all the questions to me to address and everything. Okay, so again we'll come up again live next week and I will try to help you more and more. Okay, so thank you guys, thank you so much for joining the live and we'll see you in next weekend. Bye bye, take care.